శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజామాతరమునిం లక్ష్మీనాథసమారంభాం నహతయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యముచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగధస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్తదియైకసింధోః రామానుజస్య శరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయకాస్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మథన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రీకలం ప్రణమాహి మూర్ధనా భూతం తరస్య మఖతాభ్య పట్టనాథ శ్రీభక్తిశారకులశేఖర యోగివాఘాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం முன்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நேர்தன்னின் படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. உண்டோ வைகாசி விசாகத்து கொப்பொரு நாள், உண்டோ ஷடகோபர் கொப்பொருவர், உண்டோ திருவாய்மொழி கப்பு தென்குருகை குண்டோ ஒருபார் தனிலொக்குமூர். ఉపదేశ రత్నమాల అనే గ్రంథం అనేది 26వ గ్రంథం అని చెప్పి మన సంప్రదాయంలో నిర్ణయిస్తారు. అట్లయితే తత్వాలు 26 తత్వాలు, 24 తత్వాలు అచిత్ తత్వం, 25వ తత్వం జీవాత్మ తత్వం, 26వ తత్వం పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వానికి సమానంగా ఉండేది ఉపదేశరత్నమాలే అని చెప్పి మన పూర్వాచారులు నిర్ణయిస్తారు. అట్లాంటి ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో స్వామి మనవాళమామని గురు పరంపరలో ఉండే ఆళ్వార్లు ఆచారుల క్రమమేమి, వాళ్ళు అనుగ్రహించిన పాసురాలేమి, అదన్నీ మనకి తెలిపించేదాని కోసమే ఉపదేశ రత్నమాల ఒక గ్రంథం ద్వారా మనకు అనుగ్రహిస్తారు స్వామి మనవాళమామని. దాంట్లో 14వ పాసురం 15వ పాసురం 2 పాసురం నమ్మాళ్వార్ వైభవం గురించి చెప్తుంది. నమ్మాళ్వార్ తిరుక్కురుగూరులో అవతారం చేశాడు, 4 గ్రంథాలు అనుగ్రహించాడు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി. అది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ సాధనగా నిర్ణయించారు. ఆయన ఆ ప్రకారమే చేశారు. అది కాకుండా ఆయన ఊరు తిరుక్కురుగూరు ఊరు, ఆ ఊరుకుండే వైభవం ఏమి, ఆయనకుండే వైభవం ఏమి, ఆయన అనుగ్రహించిన తిరువాయుమొழிకుండే వైభవం ఏమి, ఆయన అవతారం చేసిన రోజు వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం, దానికుండే ఆశ్చర్యమైన అనుభవం ఏమి, ఆ వైభవం ఏమి, ఇదన్నీ మనకు ఇంకొంత కంపేర్ చేయనవుతుంటే కాదుంటాడు. ఉందో వైగాసి విశాఖత్తు కొప్పొరునాల్, వైశాఖ మాసం విశాఖ నక్షత్రం, ఆ నక్షత్రానికి ఆ మాసానికి దానికి మాధవ మాసంని పేరు. అట్లాంటి ఆ మాధవ మాసంని విశాఖ నక్షత్రంలో ఉండే వైభవం వేరే దేనికి లేదు. ఉందో వైగాసి విశాఖత్తు కొప్పొరునాల్, ఉందో షడకోపర్ కొప్పొరువర్. షటకోపర్ అనే ఆ స్వామి నమ్మాళ్వారు, ఆయనకి సమానంగా ఎవరైనా ఉంటారా? భగవంతుడే లేదు, ఆయనకి సమానంగా ఎవరు లేదు. అదే ప్రకారం ఈ రోజుకి సమానమైన రోజు లేదు. విశాఖ మాసాన్ని విశాఖ నక్షత్రానికి సమానమైన రోజు లేదు. ఉందో తిరువాయుమొഴి కొప్పు, ఆయన అనుగ్రహించిన తిరువాయుమొഴి గ్రంథం ఉంటుంది, ఆశ్చర్యమైన గ్రంథం. దానికి సమానంగా ఒక గ్రంథం ఉంటుందా? లేదు. ఉందో తిరువాయుమొഴి కొప్పు తెన్కురుగై కుండు. తెన్కురుగై అంటే తిరుక్కురుగూర్. ఇప్పుడు ఆళ్వార్ తిరునగర్ అని చెప్తాం. ఆ దివ్య దేశానికి సమానమైన దివ్య దేశం ఉండాలంటే శ్రీవైకుంఠానికి కావాలంటే చెప్పుకోవచ్చు. అంత మాత్రం వైభవం ఈ తెన్కురుగూర్కి అంటారు. ఉండు తిరువాయుమొഴి కొప్పు తెన్కురుగై కుండు ఒరుబార్ తనిలొక్కుమూర్ అని చెప్పి ఈ పాసులను అనుభవిస్తున్నాము. ఆ పాసురంలో పదపదార్థాలు అటైతే ఆ పదపదార్థం అంటే దానికి పైతేట ఉండే అర్థమేమి అది పూర్తిగా చూసాము.
వ్యాఖ్యానం పిలలోకం చేయని వ్యాఖ్యానం. దాని ఒక్క లెవెల్కు మనకు వచ్చాము, అయినా కూడా ఇంకా ఉండదు. ఏమంటే దీనికి ముందు భాషణమేమి? ఏరార్ వైகாசி விசாகத்தி நேற்றத்தை பாரோரறிய பகருகின்றேன் ஷீராரும் வேதம் தமிஷேத மெய்யன் எழில் குறுகை నాథన్ అవతరిత నాள்ని ఆ పాసురం. అది నమ్మాళ్వారి వైభవం చెప్తుంది, అవతార దినం చెప్తుంది. దాంట్లో విక్షక్షుడు అంశంగానే స్వామి నమ్మాడు అవతారం చేశాడు. తిరువడిది నాడు అని చెప్పి ఆ ఊరికి పేరు. తిరుక్కురుగూరు చుట్టూ ఉండే ప్రాంత్యం ఉంటది కదా, ఆ ప్రాంత్యానికి తిరువడిది వననాడు అని పేరు. తిరువడిది నాడెన్నం తెన్గురుగూరెన్నం మరువిడియ వన్పొరులనెన్నం తని ఉంటది కదా, తిరువడిది నాడు అని పేరు. అటైతే ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా తీసుకుంటాము. ఇప్పుడు ఒక ఊరు దాని చుట్టూ ఉండే దీనికి తిరువడిది నాడు అని పేరు. ఆవిడకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంలో తమిళనాడు తీసుకుంటాం. దీనిలో చెన్నపట్నం ఉంటుంది. చెన్నపట్నంలో ఇప్పుడు తిరువల్లిక్కి అనే ఒక దివ్యదేశం ఉన్నది కదా, తిరునీరు అనే ఒక దివ్యదేశం ఉన్నది కదా, దాని చుట్టూ చెన్నపట్నం, దానికి పేరేమి చెన్నపట్నం ఉంటారు కదా. అదే ప్రకారం ఆళ్వారు తిరునని చుట్టూ ఉండే ఊరికి పేరు తిరువడిది నాడుని పేరు. ఆ తిరువడి వరనాడని ఒక రాజు, ఆ రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇది ఆళ్వారు అవతారానికి ముందు అని ఏం చెప్పేది. ఆళ్వారు అవతారానికి ముందు తిరువడిది వరనాడన్ అని చెప్పి ఒక రాజు, చిన్న రాజు, చిన్న చిన్న రాజులు, ఇంకొక రాజుకి ఈయన ట్యాక్స్ కడతా ఉంటాడు. ఆ ప్రకారం రాజు, ఆ చిన్న రాజు అక్కడ రాజ్య పరిపాలన చేశాడు. ఇది వచ్చి అగస్త్యుడు మగరిషి ఉన్నారు కదా, ముని, అగస్త్య ముని అంతా అక్కడ ఆయనతో కూడా కలిసి మాట్లాడున్నాడు. తిరువడిది వలనాడు, తిరువడిది వలనాడని పేరు అతని పేరు. అతనితో కలిసి మాట్లాడున్నారు. అది ఎక్కడుండది? అగస్త్యర్ ముని వచ్చి తామ్రవర్ణి నది, ఆ తామ్రవర్ణి నది దగ్గర ఇప్పుడు కూడా ఆయన వచ్చి అక్కడ తపస్సు చేసినట్టుగా ఆ తావంతా అక్కడ కూడా ఉండదు. అగస్త్యులు గుళ్ళంతా అక్కడ ఉండదు, చాలా గుళ్ళు ఉండదు. ఎందుకు చెప్తానంటే అట్లాంటి అగస్త్యుడిదా తమిళ భాషని, తమిళ ప్రబంధాన్ని కొత్తగా కనిపెట్ల, ఆయన ప్రబలం చేశాడు. ఆయన రాకముందే ఉండదు. తమిళ భాష అనేది అనాది ఉంటుంది. అనాది అంటే ఎప్పుడు ఉండేది. ఈ కాలంలో అది అవతారం చేసింది, ఈ కాలంలో పుట్టింది అనేది లేదు. ఇది సంస్కృత భాషకి తమిళ భాషకి ఇదే పెద్ద వైభవం. దానికిదా వడగలే తెంగల అంటారు. వడగల తెంగల ఏదో తిరుమన్ కాపుల కాదు. వడగల అంటే సంస్కృత భాష, తెంగలై అంటే ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాష అనే తెంగలై, అదే ప్రకారం వడగలై అనే సంస్కృత భాష, రెండునే అనాదిగా ఎప్పుడు ఉండేది. ఈ కాలంలో అది స్టార్ట్ అయింది, ఈ కాలంలో అది పుట్టింది అనేది లేదు. అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేశాడంటే దాన్ని ప్రచారం చేశాడు, ప్రబలం చేశాడు. ఆ ప్రకారం ఆయనంతా ఉన్న ఎట్లాంటి అదులు. అప్పుడు ఆ రాజు ఉన్నప్పుడు ఆ ఋషి దుందుమారన్ ఒక రాక్షసుడు, ఆ దుందుమారు రాక్షసుడు అతను చాలా హింసిస్తున్నాడు. జనాలందరినీ, ప్రజలందరినీ చాలా శ్రమం ఇస్తున్నాడు. అట్లాంటి శ్రమం ఇస్తున్నాడని చెప్పి ఈ తిరువడిది వరనాడన్ అనే ఒక రాజు చెప్పి ఆయన ఎట్లైనా నువ్వు తీసేయాలా, ఎట్లయినా ఆయన ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి ఆయన దగ్గర ఈ ఋషులందరూ ప్రార్థన చేసుకోను. ఆ తిరువడిది వరనాడు ఏం చేశాడు, ఆయన్ని తీసుకొని ఆయన్ని చంపేసి పైకి ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ తిరువడిది వరనాడు ఆ వంశపారంలో వచ్చిన చక్రపాణి ఒక వీళ్ళొద్దు రాజు పరంపర. అట్టయితే ఈయన రాజు పరంపర అంటే క్షత్రియులు కాదు, వీళ్ళకి 4వ వర్ణం. బాగా తెలుసుకునేది, రాజు పరంపరగా ఉంటాడు, క్షత్రియులు కాదు, 4వ వర్ణం. అయితే ఆ పరంపరలో వంశపారం వచ్చిన చక్రపాణి అని ఒక స్వామి, ఆయన అవతారం చేసాడు. ఆ చక్రపాణి కొడుకు కుమారుడికి పేరు అచ్యుతని పేరు. ఇప్పుడు నమ్మాళ్వారు అట్లా అవతారం చేస్తున్నాం, మనం చూస్తున్నాము. మొదట తిరువడిది వరనాడర్ ఆయన రాజు, ఆయన ఏదో దుందుమారన్ అని ఒక రాక్షసుని చంపి అక్కడ రాజ్య పరిపాలన చేసుకుంటా వస్తున్నాడు. ఆ పరంపరలో వచ్చినోడుగా చక్రపాణిని ఒక స్వామి.
ఆయన కూడా రాజ్య పరిపాలన చేస్తానే ఉన్నాడు. ఆయన కుమారుడుగా అచ్యుతుడు అని పేరు. ఆయన కుమారుడు అచ్యుతుడు. అచ్యుతుడు కుమారుడుగా పొర్కారియార్ అని పేరు. పొర్కారియార్ అని పేరు. ఇంత పేరే, ఎంత ద్రావిడ భాష పేరు. అచ్యుతుడు కుమారుడు ఇవన్నీ మన గురు పరంపరలో ఉండదు. అయితే మనకి నోట్ల శబ్దాలంతా సరిగా మనకి నోట్ల రాదు. అయితే ఆ భాష ఉండేటోళ్ళకి ఆ భాష కరెక్ట్గా వస్తుంది. ఇంకో భాష రావాలంటేనే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అందువల్ల పొర్కారియార్ అని పేరు. ఆ పొర్కారియార్ కుమారుడుగా కారి అని పేరు. ఆ కారికి, ఆ కారి అనే ఆ స్వామికి, అంటే రాజు ఆయన కూడా, ఆ రాజుకి తిరువన్పరిసారం ఒక దివ్య దేశం. అది 108లో ఒకటి. అదిదా நம்மாழ்வார் தள்ளி ஊர் அது திருவன்பரிசாரம் வருவார் செல்வார் வன்பரிசாரத்திருந்த என் తిరువాళ్మార్వర్కు ఎంతిరం సొల్లార్ చేయవదని మంగళాశాసనం ఆళ్వారు చేసిన ఒకే ఒక్క పాసరమే ఆ దివ్య దేశాన్ని మంగళాశాసనం. అట్లా ఉన్నప్పుడు ఆ తిరువన్పరిసారం దివ్యక్షేత్రంలో ఆ కారికును అదే ప్రకారం ఆ క్షేత్రంలో అమ్మాయికును పెళ్లి అయింది. పెళ్లి అయింది. పెళ్లి చేసుకొని అక్కడే ఉన్నారు. ఆయనకి తిరువాళ్మార్బన్ కుమారత్తి ఉడయనంగ కుమారత్తి, ఆయనకి తిరువాళ్మార్బన్ కొరకు ఒడుగుపెట్టాడు. ఆయన కుమారత్తిదా ఉడయనంగయార్ని పేరు. తిరువాళ్మార్బన్ కుమారత్తిదా తిరువాళ్మార్బన్ ఆ దివ్యదేశ పెరుమాళకి పేరు తిరువాళ్మార్బన్. అదే ప్రకారం ఆ కారి ఉంటారు కదా, కారి కొడుకు తిరువాళ్మార్బన్. ఆ తిరువాళ్మార్బన్ తిరుక్కుమారత్తిదా ఉడయనంగియార్. ఆ ఉడయనంగియార్కు కారికు ఏంది పెళ్లి అయింది. ఉడయనంగియార్ కారికుని పెళ్లి అయింది. ఆ ఉడయనంగియార్ కాలికి వివాహం అయింది ఎక్కడ? అక్కడే తిరువన్పరిసారనే. వివాహం అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల వాళ్ళకి పుత్ర ప్రాప్తి లేదు, సంతాన ప్రాప్తి వాళ్ళకి లేదు. సంతాన ప్రాప్తి ఇప్పుడు ఏమేమి పేరు చెప్పినాను చూసుకోండి, మళ్ళా చెప్తాను. మొదట తిరువడిది వరనాడర్ అని రాజు. ఆ రాజు పరంపరలో వచ్చినోడు చక్రపాణి అని పేరు. ఆ చక్రపాణి కుమారుడు పొర్కారియార్. పొర్కారియార్ కుమారుడు కారి. ఆ కారిద తిరువన్పరిసారంలో ఉండే ఉడయనంగియార్ని పెళ్లి చేసుకున్నాడు. తిరువన్పరిసారం అనేది ఆ ఉడయనంగియార్ తండ్రి పేరు ఏమంటే తిరువాళ్మార్బన్ పేరు. ఉడయనంగియార్ తండ్రి పేరు తిరువాళ్మార్బన్ పేరు. ఆ తిరువాళ్మార్బన్ కూతురుదా ఉడయనంగియార్. ఆయన వివాహం చేసుకొని చాలా రోజుల వరకు వాడికి సంతాన ప్రాప్తి లేదు. ఆ సంతాన ప్రాప్తి లేకుండా ఉన్నప్పుడు అక్కడి నుంచి నేరుగా వాళ్ళు తిరుక్కురుంగుడి దివిదేశం పేరు. ఇది ఎక్కడ? తిరువాళ్మార్బన్ అంటే ఇది వచ్చి ఉడయనంగారు అక్కడ ఉంది కదా తిరువన్పరిసారం. అక్కడి నుంచి తిరుక్కురుంగుడి దివ్యదేశం పక్కనే, దగ్గర 40 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అక్కడ పోయి ఆ నంబి మనం చూసినాం కదా, తిరుక్కురుంగుడి నంబి అయి తెన్కురుంగుడి నిండా చెంబనేతిగడం తిరుమూర్తి అని చెప్పి వరాహ పురాణం ప్రధానంగా తిరుక్కురుంగుడి నంబిదా. అట్లా ఉన్నప్పుడు ఆ నంబి దగ్గర పోయి వీళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు. ప్రార్థన వేసుకుని నాకు సంతాన ప్రాప్తి కావాలా అని చెప్పి ఉడయనంగియార్ను, అదే కారి అని చెప్పి కారిను ఉడయనంగియార్ ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఆ పెరుమాళ్ దగ్గర ప్రార్థన పెట్టుకుంటే ఆ పెరుమాళు అడుగుతున్నాడు, ఎలాంటి పిల్లలు కావాలి నీకు? ఎలాంటి పిల్లలు కావాలంటే మనం ఏం చెప్పాలా? స్వామి మంచోడుగా కావాలా, బాగా సంపాదించాలా, నన్ను బాగా చూసుకోవాలా, ఇదంతా అడుగుతాం కదా. వాళ్ళు అట్లా అడగల. కారి మగారాజు కానీ ఉడయనంగియ నాచ్యారు కానీ ఇద్దరు ఏమిటి తెలుసా, నీలాగా పిల్ల కావాలన్నా, నీలాగా అబ్బాయి కావాలి, నీలాగా కొడుకు కావాలని అడిగాడు. నాలాగా ఎవరు లేదే, నేను ఒకటే కదా, నాకు ప్రతిబింబం ఉండదా? ఏమిటే నతస్యమస్య అప్యధిగస్య దిశ్యతే. శాస్త్రమే భగవంతుడికి ప్రతిబింబం ఉండాలంటే లేదు. ప్రతిబింబం ఉంటే స్వామి ఇలా అంటే ఈ స్వామి ఇలాగుంటాడు, ఈ స్వామి ఇలాగుంటాడు. అదే ప్రకారం బ్రహ్మం ఎలాగుంటుంది, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే లేదు. బ్రహ్మానికి ఎగ్జాంపుల్ బ్రహ్మమే. ఇంకో బ్రహ్మం ఉండదా? లేదా. ఇంకో బ్రహ్మం ఉంటే ఏకోగమై నారాయణ ఆసీత్ అనే శాస్త్రవాక్యం తప్పైపోతుంది. ఇదే బ్రహ్మం ఒకటే, బ్రహ్మ రెండోది లేదు. అప్పుడు రెండోది ఉంటేదా దానికి ఎగ్జాంపుల్ చేయను అవుద్ది. ఇప్పుడు ఆ తిరుక్కురుముడి నంబి అడుగుతున్నాడు, నాకు ఎగ్జాంపులే లేదే,
ఏదైనా ఉంటే కదా అప్పుడు నేనే వచ్చి పుడతాను, నాలాగా కావాలని అడిగారు, నేనే వచ్చి పుడతాను అని చెప్పి ఆళ్వారి తిరుక్కురుంగుడి ఎంబెరుమానే ఆళ్వార్ నమ్మాళ్వార్ అని చెప్పి ఆయనే వచ్చి అవతారం చేశాడు. ఎందుకంటే తిరుక్కురుంగుడు ఎక్కడ అవతారం చేశాడు? తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగిరి, అక్కడదా వచ్చి అవతారం చేశాడు. అవతారం చేసిన తర్వాత నేనే వచ్చి పుట్టాను చెప్పిన తర్వాత ఆయన అవతారం చేసి స్వామి, ఇప్పుడు ఆయనకి చెప్పించిందంతా ఎవరు? విశ్వక్షేణుడు ఆయనకు అన్ని చెప్పించాడు. సకల అర్థాన్ని పూర్తి అంత మానసికంగా, అన్ని మానసికంగా సకల అర్థాన్ని పూర్తిగా ఆయన పూర్తిగా అవతారం చేసి ఆయన పూర్తిగా చెప్పించాడు. కలియుగం పుట్టిన తర్వాత ఆ సంవత్సరం మొదటి సంవత్సరం ప్రమాది సంవత్సరం పేరు. ఆ సంవత్సరం ఒక్కొక్క 60 సంవత్సరాల పేరు. ఇది దుర్ముఖి అని చెప్తారు. అదే ప్రకారం దుర్ముఖి అంటారు, తుండిబి అంటారు, నలవర్షం అంటారు, ఒక్కొక్క సంవత్సరం అంటారు. అదే ఇది ప్రమాది సంవత్సరం. ఆ ప్రమాది సంవత్సరం కలియుగం ఏ రోజు అంటే ఏ సంవత్సరం పుట్టిందో ఆ సంవత్సరమే కలియుగం పుట్టిన 42 రోజుల తర్వాత 43వ రోజు అవతారం చేసేవాడు స్వామి నమ్మాళ్వార్. కలియుగం పుట్టి ఒక సంవత్సరం ఒక సంవత్సరం కూడా కాల, ఒక సంవత్సరం 42 రోజులు అయింది. అప్పుడు 43వ రోజు అవతారం చేసాడు. శుక్రవారం అవతారం చేశాడు. ఆయన ఇప్పుడు వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం, శుక్లపక్ష చతుర్దశి తిథి. ఇదంతా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అన్ని పుస్తకాల్లో ఉండదు, కొన్ని పుస్తకాలతో ఇది ఇస్తారు, కొన్ని పుస్తకాలు తప్పగా రాసి పెడతారు. ఉండండి. అప్పుడు శుక్రవారం రోజు, వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం, శుక్లపక్షం. శుక్లపక్షం అంటే ఏంది అర్థం? అమావాస ప్రారంభించి పౌర్ణమి పర్యంతం శుక్లపక్షం, పౌర్ణమి ప్రారంభించి అమావాస పర్యంతం కృష్ణపక్షం పేరు. ఇప్పుడు ఆ శుక్లపక్షంలో చతుర్దశి తిథి అంటే మరుస రోజు ఏమొస్తుంది? పౌర్ణమి వస్తుంది. అట్లాంటి చతుర్దశి. అందుకదా ఎప్పుడైనా కానీ ఆ వైశాఖ మాసం విశాఖ నక్షత్రం అంటే ఆ రోజు దానికి మరుస రోజు పౌర్ణమి ఉంటుంది. సమ్ టైమ్స్ ఆ రోజే పౌర్ణమి ఉంటుంది, సమ్ టైమ్స్ ఆ రోజుకి మరుస రోజు పౌర్ణమి ఉంటుంది. అందువల్ల చతుర్దశి తిథిలో కటక లగ్నాలు కూడా చెప్తున్నారు. కటక లగ్నంలో శుక్రవారం రోజు స్వామి ఆళ్వారు నమ్మాడు అవతారం చేశాడు. కారికి పుట్టాడు కదా. ఆయన పుట్టిన తర్వాత లోకంలో ఉండే అలవాటు ప్రకారం ఆయన పుట్ల. ఒక పిల్లలు పుడుతున్నారంటే ఆ మాతృ యోని ఉంటది కదా, మాత గర్భాల నుంచి బయట వచ్చినప్పుడు మొదట ఏడుపు వస్తుంది, కలకల అరసద్ది, అరసద్ది, ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు అనేది లేదు, అరుపు అనేది లేదు, చేతులు కాలు కదిలిచ్చేది అనేది లేదు, ఏమీ లేదు. లోక అనుభవానికి మార్పు ఉంది కదా. లోకంలో ఎట్లా అనుభవం ఉంటుందో ఆ అనుభవం లేకుండా మార్పు ఉంది కదా. దానికోసం ఏం చేశాడంటే మారన్ని పేరు పెట్టాడు. మారంటే మార్పు. ద్రావిడ భాషలో మారన్ అంటే మార్పు. ఏం మార్పు స్వామి? లోకానికి ఈ పిల్లలకును మార్పు ఉంటది కదా. మార్పు అంటే ఏంది? వాళ్ళు పుట్టినట్టు సామాన్య పిల్లలు పుట్టినట్టు ఈ పిల్లలు పుట్టలేదు కదా. అప్పుడు ఆ పిల్లలకి ఈ పిల్లలకి తేడా ఉండదు కదా. ఆ తేడాదా మార్పు ఉంటారు, దాన్ని మారన్ అంటారు. అందువల్ల పుట్టిన వెంటనే మారన్ని పెట్టారు. ఆయన తండ్రి పేరు కారీని పేరు, అందువల్ల కారిమారన్. అర్థమైందా? కారిమారన్ షటగోపన్ చెప్తాం కదా. కారి అనేది తండ్రికి పేరు, మారన్ అనేది ఈయన పేరు. ఈయనకి ఎందుకు మారన్ పేరు వచ్చింది? లోక అనుభవంలో ఆ అనుభవం ప్రకారం ఈయన అవతారం చేయలా. అనుభవం ప్రకారం ఈయన పుట్ల ఏడ్చాడా, పాలు తాగాడా, చేతులు కాళ్ళు ఇదిలిచ్చాడా? ఏది లేదు. ఆ ప్రకారం ఆ పిల్ల పుట్టిన దానివల్ల మారన్ పేరు పెట్టారు. తండ్రి పేరు కారి, అందువల్ల కారిమారన్ అని చెప్పాడు. అది కాకుండా ఎవరైనా కానీ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో, ఆ గర్భంలో ఉన్నప్పుడు భగవద్ అనుభవం పూర్తిగా ఉంటుంది. 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు దాకా ఆ అనుభవం ఉంటుంది. భగవంతుని అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించేది మాత్రం కాదు. ఎట్లా ఉంటుందంటే నన్ను ఇంకా బయట వదలబాక, భగవంతుడు ప్రార్థన చేసుకుంటాడంట. ఈ జీవాత్మ నన్ను బయట వదలబాక,
నైట్ వదిలితే అక్కడ ఏదేదో ఉంటుంది, నాకు అది అక్కర్లేదు, ఇట్నుంచి ఇట్లే నన్ను శ్రీవైకుంఠం తీసుకోవాలని ప్రార్థన పెట్టుకుంటాడు. అయితే భగవంతుడు తీసుకుపోయేది లేదు. ఎందుకంటే కర్మ తలగా, కర్మ వల్లే కదా తల్లి గర్భానికి వచ్చాను, ఆ కర్మ తొలగాలి కదా. అందువల్ల ఇప్పుడు మాతృయోని నుంచి బయట రావాలి కదా. బయట వచ్చేటప్పుడు శఠం అని ఒక గాలి వస్తుంది. ఆ గాలి వచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఈయనకు ఉండే భగవద్ అనుభవం అదన్నీ కొట్టుకొని పోయి ఈ లోక అనుభవం వచ్చేస్తుంది. లోక అనుభవం వచ్చిన వెంటనే ఏమైపోతుందంటే అన్ని మర్చిపోతాడు. స్వామి ఈ ప్రకారం ఉన్నేనే అని కూడా తెలవదు, ఇతనికి ఏదే తెలవదు. అదే ప్రకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వామి. ప్రతి ఒక్కరు మన ఊర్లో అయితే ఉంటుంది స్వామి, బయట ఊర్లో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. లేదు స్వామి, అమెరికాలో ఒకరు పుట్టారండి, ఆ దేశం వేరు కదా, ఆ దేశంలో ఇదే ప్రకారం ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఏ గర్భమైనా ఇదే ప్రకారం ఉంటుంది. అందువల్లదా ఆ గర్భం ఉన్నప్పుడు, ఆ గర్భం నుంచి బయట వచ్చినప్పుడు శఠం అనే ఒక గాలి, ఆ గాలి ఏం చేస్తుందంటే నాకు భగవంతుడికి నాకు ఉండే సంబంధాన్ని పూర్తిగా తొలగిచ్చేసి ఏం లేకుండా చేసి నన్ను ఏం చేస్తుంది, అజ్ఞానంలో తీసుకుని వదలద్ది. ఆ గాలి చేస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు స్వామి నమ్మాళ్వారు కోపం చేసుకొని ఓంకారం చేసి కోపం చేసుకొని దాన్ని పో అని చెప్పి తోసేసి, అందువల్ల శఠం అనే గాలిని కోపం చేసుకొని తోసిన దాని వల్ల అతనికి శఠకోపర్ని పేరు. శఠం అనే ఒక గాలికి పేరు. ఆ గాలిని కోపించుకొని కోపం చేసుకొని పో అని చెప్పి దగ్గరికి రాలా. అందువల్లదా ఈయన గర్భంలో ఉండేటప్పుడే ఈయనకి మయ్యరవర మధ్యలో మరుణుడు మయ్యరవర భగవంతు అనుగ్రహం పూర్తిగా దొరికింది ఎప్పుడు, గర్భంలో ఉన్నప్పుడే. మనకంతా దొరకదంటే దొరకదు. గర్భ శ్రీమాన్ అనేది ఎవరికో ఒకరిదా. కరువరంగత్తిల్ కిడందేన్ కైదువిదేన్ కండేన్ తిరువరంగమేయాన్ దిశని చెప్తున్నారు తిరువైషయాడు. అయినా కూడా అందరికీ అది దొరకవు. అది నమ్మాడు వారికి అది ఫలించింది. అందువల్ల ఏం చూడ, అందువల్ల ఆయనకేం పేరు, శఠం అనే గాలిని కోపం చేసుకున్న దానివల్ల శఠకోపర్ని పేరు. కారి అనే ఆయన తండ్రికి పేరు. ఆ తండ్రి ఆ పేరు ముందు పెట్టి లోక దృష్టిలో ఇతను మార్పు వచ్చిన దానిలో మారన్ పేరు. అందువల్ల తండ్రి పేరు ఈ మారన్ పేరు కలిపి కార్యమారన్ షటకోపన్, ఇది ఆయన పేరు. కార్యమారన్ షటకోపం. దీనిదా షటకోప మునింబంది షటానాం బుద్ధి దూషకం అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిణి మూల సంశయం వకుల భరణం బందే జగతా భరణం మునిం యశ్రుతేహే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా అని చెప్తారు కదా. షటకోప ముని అని నమ్మాడు వారికి. దానికి ఈయనకి షటారిని ఒక పేరు, చడద్విత్ అని ఒక పేరు, చడజిత్ అని ఒక పేరు, ఎంతనో పేరు. షటకోపని ఒక పేరు. ఎందుకోసంటే అట్లాంటి చాలా తిరునామాలు, 1 2 కాదు 32 తిరునామాలు ఈయనకి ఉండదు. అది కాకుండా ఎన్నో పేర్లు ఈయనకుండా ఉన్నా కూడా ఇప్పుడు ఈయన అవతారం చేసింది, లోకంలో అవతారం చేసిన తర్వాత దివ్య ప్రబంధాలు ఈయనకి సమానమైన దివ్య ప్రబంధం ఉండదంటే కాదు. ఇదిదా ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరు నాள் ఉండో షడగోపర్ కొప్పరువర్. అప్పుడే వైశాఖ మాస విశాఖ నక్షత్రకి సమమైన ఒక రోజు ఉండదా, లేదు. ఉండో షడగోపర్ కొప్పరు గారు విశాఖ నక్షత్రం సమమైన ఒక రోజు లేదు. అదే నమ్మాడు వారికి సమమైన ఒకరు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు స్వామి, ఎవరే లేదు. భగవంతుడు లేదా, ఎవరే లేదు. ఈయన బద్ధాత్మలో చేర్చొచ్చా? సరే స్వామి, మన గోట్లో మన మందిర బద్ధ మూడు ఆత్మ, త్రివిధ ఆత్మ అంటారు. త్రివిధ ఆత్మ, బద్ధాత్మ, నిత్యాత్మ, ముక్తాత్మ అని 3 ఆత్మ. మనమంతా బద్ధాత్మ అని పేరు. బద్ధాత్మ అంటే సంసారిగా ఉండేటోళ్ళందరూ బద్ధాత్మ. మన సంసారంలో ఉంటాం కదా. సంసారం అంటే పెళ్లి చేసిన భార్య కాదు సంసారంని, ఈ లోకమే సంసారంని పేరు. అట్లాంటి సంసారం ఉండేదాన్ని మనకి బద్ధాత్మ అని పేరు. ఇక్కడి నుంచి మోక్షానికి పోయారు కదా, అతను ముక్తాత్మ అని పేరు. అక్కడే శాశ్వతంగా ఎప్పుడే ఉంటారు కదా, వాళ్ళకి నిత్యాత్మ అని పేరు. ఈ 3 గోష్ఠులను నమ్మాడు వారు చేస్తున్న వద్దంటే చేస్తాను కాదు. ఆయన ఈ లోకంలో ఉండాడే స్వామి. అందువల్ల ఆయన బద్ధాత్మ అని పెట్టుకోవచ్చు, పెట్టుకోని కాదు. ఏమిటే బద్ధాత్మ అంటే మనలాగా ఉండాలా, మనలాగా ఉండాడా. బద్మాత్మ చేయని కాదు. ఏమిటే ఇక్కడ ఆయనకి ఉండటానికి ఆయనకి ఇష్టమే లేదు. ఇక్కడ ఉండటానికి ఇష్టం ఉండదు, ఇష్టమే లేదు. సరే ముముక్షుగా చేస్తున్నవద్దంటే చేస్తాం కాదు. ఎందుకంటే ముముక్షు ఉంటే మోక్షంలో ఇచ్చే ఉండాలి. ఇచ్చే అంటే ప్రీతి, మోక్షంలో ప్రీతి ఉండాలా.
ఆ ప్రీతికి ఈయన ఉండదు. అయితే ఆ ప్రీతితో కలిసి భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అంతవరకు నేను వెయిట్ చేయాలా అని చెప్పి ఎట్లా ఉండాలా? ఆ ప్రీతితో కలిసి ఇది ఉండాలా. ఆయనకు ఉండదంటే ఎప్పుడు ఇస్తావు కువిక్కుళ్ళం కాలం ఇన్నుం కురు కాదు, ఇప్పుడే నాకు కావాలా, ఇప్పుడే నాకు కావాలా, ఇరు ధర్మ జ్ఞానత్తిని పిరవి యాన్ వేండి, ఇని నేను ఇక్కడ ఉండలేను ఎన్నిండ నీర్మై ఇని ఆమరామై ఎన్నెన్ని పాత్రలు అని చెప్తాడు, అని చెప్తానే ఉంటాడు. అటైతే బద్ధాత్మ మనలాగా లేదు. సరే ముముక్షుగా ఉంటాడా? మోక్షానికి పోయేదానికి ఇచ్చే ఉంటది. ఇచ్చే అంటే ప్రీతి, అది దాంతో ఉంటదంటే ఉన్నది. అయినా ఆ లెక్కలు కూడా ఈయన కల్పన కాదు. ఎందువల్ల కల్పన కాదంటే ఎవరు మోక్షానికి పోతున్నాడో అతను భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అందరూ కాసుకుండాలా. ఈయన వల్ల కాసుకొని ఉండడం కాలేదు. అందువల్ల ఈయన ముముక్షు గోష్ఠిని చేర్చను కాదు. సరే స్వామి, ముక్తాత్మ గోష్ఠిలో చేర్చొచ్చా? ముక్తాత్మ అంటే అక్కడ పోయి కైంకర్యం చేస్తున్నారు కదా, మనము అక్కడికి ఒక రోజు పోతాము, మనం ఇక్కడే ఉండబోయేది లేదు. అది ఏ రోజో తెలవదు, అది మనకు తెలవదు. మనం ఎప్పుడు వస్తున్నామని తెలియదు, ఎప్పుడు పోతామని తెలియదు. అది కొంచెం చెప్తే బాగుంటుంది స్వామి. ఈ భయానికి పోతామని తెలిస్తే నేను ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది, భయంగా ఉంటుంది, భయమే ఉంటుంది, ఏం లేదు. ఒకరికి ఆపరేషను ఏదో ఫిక్స్ చేశారు అనుకోండి, నెక్స్ట్ మంత్ ఈ డేట్లో ఫిక్స్ చేశారు, అయినా బాగానే ఉన్నాడు. అదేమో ఆపరేషన్ ఫిక్స్ చేశాడు, ఆ ఆపరేషన్ డేట్ దగ్గర రాను ఇక్కడ భయం ఎక్కువ వస్తుంది. ఇంతటి ఈయనకి ప్రాణం పోయిపోయేది లేదు, ఈయనకి ఏదో భయం వస్తుంది. ఈయనకి ప్రాణమే పోతుంది ఈ డేట్లు అంటే ఎట్లా ఉంటుంది? భయమా? అన్నీ ఒక రకంగా పోతుంది. ఎందుకు చెప్తానంటే అందువల్ల మనకి ఎప్పుడు పోతున్నాం అనేది మనకు తెలవటం లేదు, ఎప్పుడు వచ్చామని మనకు తెలవటం లేదు. అయితే వచ్చిన డేట్ మనం వచ్చిన తర్వాతే తెలుసు. ఈ డేట్లో నేను పుట్టానండి తెలుసు, ఈ డేట్లో నేను పోతున్నానండి అని తెలుస్తుందంటే తెలవటం లేదు. అది ఎందుకు స్వామి తెలవటం లేదు అని చెప్పటం లేదు. ఆయన భగవంతుడికి తెలుసు, ఆయనకి అన్ని తెలుసు, మనకి తెలుసు అంటే తెలవటం లేదు. ఎందుకు చెప్తానంటే అందువల్ల అప్పుడు ముక్తాత్మలు ఈయన కలపచ్చా అంటే ముక్తాత్మలు ఈయన చేర్చం కాదు, మనతో కలవం కాదు, మనలాగా లేదు. సరే ముముక్షు అనే మోక్షంలో ఇచ్చే ఉండాలంటే అలాగని లేదు, అందరం చేస్తున్నాం. ముక్తాత్మలు కలుస్తుంటే కలసం అవుతుంది. ఎందుకంటే ఇంకా ముక్తి పోలేదే. ముక్తి అంటే మోక్షం, మోక్షానికి ఇంకా పోలేదు, ఈ లోకంలోనే ఉండాడే. అందువల్ల ముక్తాత్మ దీన్ని చేస్తుంది కాదు. సరే స్వామి, నిత్యాత్మ ఆయనతో ఆ నిత్యులు వాళ్ళతో కలుస్తా ఉంటే అక్కడ కలదు, ఇక్కడ ఉండాడే, ఇక్కడే ఉండేదాని వల్ల ఆయనతో కలవలేదు. సరే భగవంతుడితో కూడా కలుస్తాము స్వామి. భగవంతుడితో ఈయన కలసొస్తుంటే కలసం కాదు. ఎందుకంటే ఈయన శేషత్వ గోష్ఠిలో ఉన్నాడు, భగవంతుడు స్వాతంత్ర్య గోష్ఠి కాదు, ఒకటే స్వాతంత్ర్యం. ఆయన ఒకటిగా వేరెవరికి లేదు. స్వాతంత్ర్యం అంటే నేను అహమేవ పరంతత్వం అని ఉంటాడు భగవంతుడు. అందువల్ల ఆయన స్వాతంత్ర్యం. ఈయన స్వాతంత్ర్యం ఉండేదా? శేషత్వ పారతంత్ర్యం పూర్తిగా ఉండేదాని వల్ల భగవంతుడు గోష్ఠిని చేర్చను కాదు. అప్పుడు ఈయన ఏ గోష్ఠిలో చేర్చేది? మన గోష్ఠిలో చేర్చుకొని కాదు, ముముక్షు గోష్ఠిలో చేర్చుకొని కాదు, ముక్తాత్మ గోష్ఠిలో చేర్చుకొని కాదు, నిత్యాత్మ గోష్ఠిలో చేర్చుకొని కాదు. సరే స్వామి, భగవంతుడి గోష్ఠిలో చేర్చొచ్చు అంటే కాదు. అంటే నీ శేషత్వ పారతంత్ర్యం ఉండేది, భగవంతుడికి శేషత్వ పారతంత్ర్యం లేదు, అతను స్వతంత్రుడు. అందువల్ల దీన్ని చేర్చను కాదు. అంటే దీన్ని దేంట్లో చేసేది? సరే ఈ లోకంలో ఉండేటోడుగా చేర్చొచ్చా, అలా శ్రీవైకుంఠం ఉండేటోడుగా చేర్చొచ్చా అంటే ఈ లోకంలో ఉండేట్టుగా చేర్చను కాదు. ఏమంటే ఈ లోకంలో ఉండే అలవాటు ఈయనకు ఉండదంటే లేదు. సరే శ్రీవైకుంఠం ఉండాలని చెప్పుకుంటా ఉంటే ఇంకా పోలేదే, చేర్చం కాదు. అప్పుడు ఏం స్వామి? తృతీయ విభూది అంటారు. రెండు విభూది, నిత్య విభూది, నీలా విభూది. విభూది అంటే మీరు ఏదో అనుకోబాగండి, విభూది అంటే సొమ్ము. ఏం సొమ్ము తెలుసా? విభూది అంటే పూసుకుంటారు, అది కాదు సొమ్ము. ఆ సొమ్ము అనేది నిత్య విభూది శ్రీవైకుంఠం అనే ఒక సొమ్ము, లీలా విభూది ఈ 14 లోకాలు ఒక సొమ్ము. ఈ సొమ్ము ఆ సొమ్ము రెండు ఈ లోకంలో ఉండటం లేదు. మూడో లోకం ఒకటి సృష్టించాల. మూడో లోకంలో సృష్టించాలంటే అది ఏం స్వామి అంటే దేంట్లోనే ఆయన కలవడు, అదిదా నమ్మాడు వారు. అట్టయితే బద్ధాత్మ కానీ నిత్యాత్మ కానీ ముత్తాత్మ కానీ కాలేదు, భగవంతుడు కాలేదు. ఈ విభూది ఆ విభూది కాలేదు. విభూది అంటే సొమ్ము కాలేదు. సరే విశ్వక్షణరి ఈయన ఎవరు తెలుసా? విశ్వక్షణరే ఆళ్వారుగా అవతారం చేసి చెప్తారు. ఆ విశ్వక్షణదా ఈయనకి ఏమిచ్చాడు? పూర్ణమైన ఉపదేశం చేసి ఆయనదా సమాషణం చేసి ఆయనదా అన్ని విధమైన రహస్యత్రయమేమి
తాపక పుంట్రక తథానామక మంత్రో యాగశ్చ పంచమక ఇదన్నీ చేసిన తర్వాత విశ్వక్షణ అంత వైభవం. అంత వైభవం ఉన్నప్పుడు ఈయన వైభవానికి సమానమైన వైభవం ఎవరు లేదు. దీన్ని ఒక కవిలు చెప్తారు. ఏం కవి అంటే ఆ ద్రావిడ భాష కవి అది. నేను చెప్తాను, అయితే దానికి అర్థం చేసి చెప్తాను. ఈ ఆడువదు గరుడెదిరే ఇరవిక్కెదిర్ మిన్మిని ఆడువదు నాయాడువదో ఉరువెంబలి మున్ நரிகேசரி முன் நரையாடுவது பேயாடுவது அழகூர்வசி முன் பெருமாள் வகுலாபர்ணன் அருள் கூர்ந்து ஓவாதுர ஆயிர మామరయన్ ஒரு சொற்பொருమో ఉలగిక్కవియే. స్వామి ఏమీ అర్థం కాదు, చెప్తాను. ఏం చెప్తున్నా? ఈ ఆడువదో గరుడెదిరే. గరుత్మంతుడు ఉంటాడు, పక్షి. బాగా 2 పక్షులు పెట్టుకొని 2 సిరగలు పెట్టుకొని ఏం చేస్తాడు? పైకి పోతా ఉంటాడు. పక్కన ఒక ఈక ఉంది. నాకు కూడా ఉంటుంది, నేను కూడా పైకి పోతానంటే గరుద్వాంతుకి సమానంగా ఉంటుందా? ఆయన ఎక్కడ శ్రీవైకుంఠం దాకా పోతాడు, ఇది ఎక్కడ పోద్ది? ఒక 10 అడుగు 20 అడుగు దిగిపోను కాదు. ఇది ఈకకి, అదే ఈకకి గరుద్వాంతుకి సమానం చేయనవుద్దా? ఈ ఆడువదో గరుడకి. ఈక ఎట్లనో దానికి సమానంగా గరుద్వాంతుడు ఉంటాడంటే కాదే. ఈకదా. ఆ ప్రకారం ఈ ఆడువదో గరుడెక్కితే ఇరవిక్కెదిరి మిన్మిని ఆడువదు. ఇరవి అంటే రవి అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉంటాడు. రాత్రి అయితే ఒక పురుగు ఉంటుంది, పలిచి వెళతా ఉంటుంది. అప్పుడప్పుడు దానికి ఉంటుంది. అప్పుడప్పుడు లైట్ లాగా వెళ్తా ఉంటే మళ్ళీ పోతుంది, మళ్ళీ లైట్ లాగా వెళ్తున్నది. అదేం చెప్తుంది? నాకు సూర్యుడి లాగా చాలా పవర్ ఉండదు, నేను ఆ ప్రకారం ఉంటే ఒక్క నిమిషం ఉండిపోద్ది. ఒక్క నిమిషం కూడా కాదు, ఒక సెకండ్ ఉండిపోద్ది. అప్పుడు సూర్యుడికి సమానంగా ఈ ఈ జంతువు ఉంటుందా? ఈ పురుగు ఉంటుందా? ఉండదు. ఈ ఆడువదు గరుడెదిరే ఇరవిక్కెదిర్ మిన్మిని ఆడువదు నాయాడువదు ఉరువెంపులిమున్. నాయాడువదు ఉరువెంపులిమున్. పులి ఉంటుంది కదా, ఆ పులి ఏం చేసేదంటే గరిసద్ది, అరసద్ది. కుక్కను అరుస్తుంది. కుక్క అరిస్తే మనకు విన్న కాదు, కుక్కగా అరుస్తున్నావే అంటే పెడతావు. అయితే అదే పులి గడిచింది అనుకోండి, మనకు వినటానికి భయంగానే ఉంటుంది, అయినా కూడా ఈలాగా ఉండదు. నాయాడువదు ఉరువెంపలి మున్ నరికేసరి మున్ నరయాడువదు. కేసరి అంటే సింహం, నరి అంటే నక్కలు. ఆ నక్కలు అది నడిచిపోతుంది, సింహం నడిచిపోతుంది. నడిచిపోతే మూరి నిమిందు ముడంగి పురపట్టు చూసాం కదా. మారి మలముడంజిల్ మన్ని కిడందురంగం సీరియ సింగం మదివుట్టు సింహగతి సర్పగతి యాంగగతి ఇదంతా ఎవరికి నంబరి వాళ్ళకు ఉంటుంది. అట్లాంటి సింహాలు నడుస్తుంది, నక్క నడుస్తుంది అంటే అది ఎలా ఉంటుంది? నరికేసరివన్ నడయాడువదు పేయాడువదు అழగూర్వసి మున్. పేయి అంటే మనం పిశాచ అంటాం కదా, ఏదేదో ఇటు ఉంటుంది కదా, అలాంటి అది ఆడుతూ ఉంటుంది. ఊర్వశి, రంభా తిలోత్వం ఊర్వశి, అది ఆడుతుంది. అది చూస్తే అందంగా ఉంటుంది, చూస్తూ ఉండొచ్చు. ఇంద్రలోకంలో అదే ప్రకారం ఆ ఇంద్రుడు ఉండే స్వర్గంలో ఆ ప్రకారం ఆడుతూ ఉంటారు. అక్కడ చూడటానికి బాగుంటుంది. ఇది ఆడిందంటే చూడటానికి మనకి కళ్ళే తెలవదు. ఆ ప్రకారం పేయాడువదు అழగూర్వసి మున్, ఇదన్నీ ఎగ్జాంపుల్ చెప్పేశాడు. పెరుమాళ్ వకులాభరణం అరుள் కూర్ந்து. పెరుమాళ్ అంటే ఇక్కడ నమ్మాళ్ళవారు చెప్తుంది. వకులాభరణం అరుள் కూర్ந்து ఆయన అనుగ్రహం వల్ల ఓవాదుర 1000 మామరయన్, ఆయన అనుగ్రహం చేసిన 1000 పాసురాలు. 1000 అంటే 1000 పాసురం. ఆ 1000 పాసురాలు ఓవాదుర 1000 మామరయన్ ஒரு சொற்பொருமோ ఉలగిక్కవియే. ఆయన 1000 పాసురాలు ఇచ్చాడు కదా, దాంట్లో ఒక్క శబ్దం తీసుకోండి. ఒక్క పాసురం 1000 పాసురాల్లో 100 పాసురం కాదు, 10 పాసురాలు కాదు, ఒక్క పాసురం కాదు, ఒక పాసురంలో ఒక లైన్ కాదు, ఒక లైన్లో ఒకే ఒక శబ్దం. అటైతే ఉయర్వర అని ఒక శబ్దం. ఆ ఉయర్వర ఒక శబ్దానికి అదే ప్రకారం ప్రతి పాసురంలో తీసుకోవాలా. ఒక శబ్దం తీసుకుంటే ఆ ఒక శబ్దానికి ఓవాదుర 1000 మామరయన్ ஒரு சொற்பொருமோ ఉలగిక్కవియే. ఆయన ఒక శబ్దానికి లోకంలో ఎంత కవిలు ఉంటారు, అందరు కవిల్ని అన్ని ఒకటిగా చేర్చుకొని ఇదన్నీ చేరిస్తే నమ్మాళ్ళవారు ఆ గ్రంథానికి ఆయన ఏదో ఉండదంటే
ఈ ఒక్క శబ్దానికి ఎన్ని కవిలు చేసినా సమం కాదు. అదే ఈ కవి చెప్తున్నాడు. ఆ ఒక్క శబ్దానికి ఉయ్యారవర అని ఒక శబ్దం తీసుకుంటే ఆ శబ్దానికి సమానంగా ఏదన్నా ఒక కవి ఎన్నైనా రాయని అది సమానమైపోతుంటే సమానం అవుతుంది. ఓవాదూర ఆయిర మామరయన్ ఒరుసొల్ కొరుమో ఉలగిరి కవియే అంజున. ఎందుకోసం చెప్తున్నానంటే ఆళ్వార్లు అన్ని ఆళ్వారు అవతారం చేసినా కూడా నమ్మాళ్వారు అవతారం అనేది ఆయనదా ఎవరు ప్రధానం, ఆయనదా ప్రధానం అంత. అప్పుడు ఎంత కవిలు ఉన్నా కూడా ఆ కవిలు ఏం చెప్పినా కూడా ఏం లాభం లేదు. ఎందుకోసం చెప్తుంటే అయితే ఇంత మాత్రం మనకు ఉపదేశం చేస్తుండే స్వామి ఆళ్వార్. మన ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు వస్తుందా మనకి? பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் పడిల్సు కురుగూర్ నమ్ము ముజల్గిందేన్ ఉందన్ మొయిగడక్కన్బయే. ఇలాంటి చేసేదంటే ఇది ఏదన్నా మనకి ఏదన్నా తెలుస్తుందంటే ఏం చేసేది ఏది చేసేది లేదు. ఏం చేసేదంటే స్వామి ఆయన చెప్పాడు, చెప్పిన తర్వాత నేను ఆ ప్రకారం ఉండాలని చెప్పి ఉంటామంటే కొంచెం మనం మార్చుకున్నామంటే మార్చుకునేది అనేది లేదు. మనం ఏం చేస్తామో చేస్తానే ఉంటాం. అయితే వినటానికి బాగుండదని చెప్పి వింటా ఉంటామే కానీ ఇప్పుడు కాలక్షేమం వింటాము. కాలక్షేమం వినిన తర్వాత ఈ ప్రకారం విన్నాను స్వామి, నేను మార్చుకున్నాను, ఈ ప్రకారం చేసుకున్నాను అంటే బాగుంటుంది. చేసుకోపోతే వినటానికి ఆనందంగా ఉండాలి ఎందుకని వింటాను అంతే మనం చేస్తున్నాము. అడియనంటదా చేస్తున్నాం. ఎందుకంటే అంతే చేస్తున్నాము కానీ ఆయన ఈ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం మనం మార్చుకున్నామంటే లేదు. మన మార్పు లేదే ఈ ప్రకారం వీళ్ళు ఉండాలని చెప్పి ఆయన ఉపదేశం చేయకుండా ఉండాలి కదా. మళ్ళా ఉదయం சொன்னால் விரோதம் இது ஆகிலும் சொல்லுவன் கேள்வினோ என்னாவின் கவி யான் ஒருవర్க்கும் கொடுக்கிறேன் தெన్నా తెనావెండ్రు వండువరాలు తిరివేంగడుతునే. ఆ ప్రకారం ఆయన ఏం చేస్తాడు, మళ్ళా మనకు ఉపదేశం చేస్తాడు కదా. అయితే అందువల్ల మళ్ళీ దిద్దుబాటు చెయ్యాలని ఉపదేశం. అట్లాంటి వైభవం దీనికి ఉండే వైభవం ఉండదు. అట్లాంటి వైభవం ఉండే ఆ పాసురందా ఉండో వైగాసి విశాగట్టి కొప్పరు నాள் ఉండో చడగోపర్ కొప్పరువర్ ఉండో తిరువాయుముడి కొప్పు తెంగురుగై కుండు ఒరుబాల్ సలిలొక్కుమూర్ అని చెప్పాడు. ఇలాంటి ఇదిలో ఎందుకంటే లాస్ట్ కాలక్షేపం మనకి లేదు. పోయిన వారం మనకు కాలక్షేపం లేదు, అందువల్ల కొంచెం మర్చిపోయి ఉంటారని చెప్పి ఇదంతా చెప్పాను. ఇది లాస్ట్ గా మనం చేసింది వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా అని చెప్పి దాంట్లో వదులుతుంది. అటైతే ఈ వైగాసి విశాఖం, వైగాసి అనేది ద్రావిడ భాషలో, వైశాఖం అనేది తెలుగు భాషలో. కొంచెం ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అప్పుడప్పుడు అరవ భాషను చెప్తాను, అప్పుడప్పుడు తెలుగు భాషను చెప్తాను. అరవ భాష చెప్తున్నానంటే పాసన అట్లా ఉండదు. వైగాసి విశాఖం పాసన ఉండదు. అప్పుడు ఆ పాసన ప్రకారం చెప్పాలంటే వైకాసి విశాఖం చెప్పాలా. అదే మన తెలుగు ప్రకారం చెప్పాలంటే వైశాఖ విశాఖం చెప్పాలా. ఈ ప్రకారం చెప్పాలి. అందువల్ల ఇది రెండు స్వామి ఇట్లా చెప్తున్నారని చెప్పి మీరు అనుకోవద్దు. ఇట్లా చెప్పానంటే ద్రావిడ భాషలో చెప్పాను అర్థం, అట్లా చెప్తే మనకు తెలుగు భాషలో చెప్పాను అర్థం. ఇందుకోసం చెప్తుంటే వాసుదేవ సర్వం సమాత్మ సుదుర్లభగా అని చెప్పి ఈ ప్రకారం అన్ని ఉన్నం చోరు పరుగుని తిన్నం వ్యక్తులు ఎల్లాం కన్నన్ అని ఒక్క భక్తుడైనా నాకు దొరకతాడని ఎప్పుడు కృష్ణుడు అర్జునుడు జరిగి ఈ మాట చెప్పేసిపోయి నాకు కావాలా అనుకుంటా ఉంటే దొరకలేదు. దీనిదా ఆయన అవతార క్రమం చెప్తారు. అత్రి జమదగ్ని పంతిరథ వసునందన తూణువాసనముడియ గవర్ణ క్రమ అవతారము వ్యాసాది ఆవేశము అంటారు. అటైతే ఆయన అవతారం ఏంది? ఆయన అవతారంకి తగినట్టు ఎవరన్నా అవతారం చేసి ఎవరైనా ఇది ఆయనే చెప్పుకుంటాడు. మారులదో ఇన్ మన్నిన్ మిసయే. ఆళ్వారు ఏం చెప్తున్నంటే ఈ లోకం పూర్తిగా ఎతికి చూస్తే కూడా నాకు సమానంగా లేదంటారు. స్వామి ఇది అహంకారమైన మాట కదా. ఇప్పుడు నేను దీన్ని నాలాగా ఎవరు ఆలోచన చెప్తారు అని నేను చెప్పుకున్నాను కానీ అహంకార మాట అని అర్థం. అటుతే నాకేం తెలవదండి, నైత్యానుసంధానం భావించాలా. నైత్యానుసంధానం అంటే తెలిసినా కూడా తెలవదండి, మీరు చెప్తే తెలుసుకున్నా అని చెప్పాలి. అద్దా సంప్రదాయం. అయితే ఇప్పుడు ఆళ్వారు ఏం చెప్తున్నాడు, మారులదో మన్నిసయే నాకు సమానంగా ఎవరు అని అంటారంటే అది అహంకారం కాదంటే కాదు. దీనికి సాత్విక అహంకారమే. సాత్విక అహంకారం అంటాం. తామస అహంకార రాజస అహంకారం కూడదు, అదిదా తీసుకొనకూడదు. సాత్విక అహంకారం చెప్పుకోవచ్చు. అదేం స్వామి అహంకారంలో సాత్వికమైన అహంకారం ఉంటుందా? అప్పుడు తామస రాజస అహంకారం కూడదంటారే అది ఏంది స్వామి అంటే
ఇప్పుడు చెప్తాను. ఒక స్వామి ఏం చెప్పాడు, 30 రోజులు తిరువావే ధనుర్మాసం, అదే మార్గశీర్ష మాసంలో పూర్తిగా చెప్పాడు. పండగ నెల అంటారు కదా, పూర్తిగా చెప్పాడు. చెప్పిన తర్వాత కడా రోజు సంభావన ఇవ్వాల. సంభావన వేసి ఆయన గురించి కొంచెం వైభవంగా చెప్తారు. ఈ స్వామి ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు అని చెప్పాడు. ఆ స్వామి ఏం చెప్పాడు, లేదండి నాకంత ఏం వైభవం లేదండి, ఏదైనా నీచుడు, నాకేం తెలవదు, నేను చెప్పాను ఏదో చెప్పేశాను అని చెప్పి ఈ ప్రకారం చెప్పాడంటే అప్పుడు నైత్యానుసంధానం భావించాడు అర్థం. అదే ఇంకో స్వామి ఏం చేశాడు, ఆయన గురించి వైభవంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన అదింతా నాకు కాదు, నాకేం లేదు, నేను నైత్యానుభవం భావించి నాకేం తెలవదు, ఏదో 2 మాటలు చెప్పాను అని చెప్పాలి కదా. చెప్పకుండా అవును నాకు అన్ని భావం ఉండాది, అన్ని వైభవాలు నాకు ఉండదు అని చెప్పేశాడు. అంటేనే ఒకరు ఏం చేశాడు, స్వామి ఈయన ఈ ప్రకారం చెప్పిన అహంకారం కదా, రజోగుణం తమోగుణం అహంకారంగా సాత్వికమైన అహంకారం కాదంటే సాత్వికమైన అహంకారం. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఈ ఆచారుడి సంబంధం వల్ల, ఈ ఆచారుడి వల్ల ఈయన నేర్చుకున్న దాని వల్ల ఈయన ఇదంతా ఇంత మాట ఇంత బాగా అని చెప్పాడు. అంత మాట చెప్పిన దానికి ఏ రీజన్ అంటే ఆయన ఆచార్యుడు అనుగ్రహం అని చెప్పిన తర్వాత, లేదండి నా అదంతా ఏం చెప్పలేదంటే ఆచార్యుడు వైభవం లేదని పోద్ది. అందువల్ల అటు ఒప్పుకోనే కావాలా. అదే ప్రకారం ఇక్కడ నమ్మాళ్వార్ భగవత్ సంబంధం నాకు ఉన్నట్టు నాకు ఎవరికి ఉండాలి, మనం కూడా చెప్పుకోవచ్చు, అయితే అది నిజంగా ఉండాలి. భాగవత సంబంధం నాకున్నట్టు ఎవరికి ఉండదు చెప్పుకోవచ్చు, ఆచార్య సంబంధం నాకున్నట్టు ఎవరికి ఉండదు చెప్పుకోవచ్చు. ఇదిదా సాత్వికమైన అహంకారం. దీనిదా ఇల్లయనక్కెదిరిని ఎవరు ఎంబారు చెప్తున్నారు. పద్మమెనత్తగి, ఈ శ్లోకం మీకు తెలుసు కదా. పద్మమెనత్తగల్ పైంకడల్ ఉందన్ పల్లవమే విరళం పావనమాగియ పైంతువరాడై పదింద మరుంకడగం ముప్పొరినూడడు మున్కయిలేందియ ముక్కోల్ దన్నడగం మున్నవతందుడు మొడుగ నిరంజుడు మురువల్ నిలావడగం கற்பகமேவிடு கருண பொடிந்துடு கமல கண்ணழகும் காரிசு தன்கடல் சூடிய முடியும் கனநர்ஷிக முடியும் எப்பொழுதும் எதிராஜன் வடிவடகு என் இதயத்தில் உள்ளதால் ఇల్లయనక్కెదిరి నాకు సమానమైన వాళ్ళు ఎవరు లేదు అని చెప్పి ఎంబార్ చెప్తారు. అలాగే చెప్పచ్చుమా, అది అహంకారం కాదంటే సాత్విక అహంకారం. అది ఏం చెప్పద్దంటే రామానుజుల వారి తిరుమేని సంబంధం నాకు ఉన్నప్పుడు, ఆయన తిరుమేని సేవించినప్పుడు నాకు సమమైన ఎవరు మనం కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం ఇప్పుడు ఎవరు మారులదు ఈ మండిన్ మిసయే నాకు సమానమైన ఎవరు ఉండటే ఎవరు లేదు నమ్మాడు చెప్పటానికి ఏం రీజన్ అంటే భగవత్ సంబంధాన్ని పెట్టుకొని ఇలియావర్ నిగర్ అహల్వానత్తే. మొదటి మారులదో ఇన్ మన్నిన్ మిసయే అనేది 6వ పత్తు 4వ తిరువామిడి. ఇనియావర్ నిగర్ అహల్వానత్తే అనేది 4వ పత్తు 5వ తిరువామిడి. ఈ ఆకాశం పూర్తిగా ఎతికితే కూడా నాకు సమానమైన ఎవరు లేదు. ఈ ఆకాశం పూర్తిగా ఏంటంటే లోకత్ర ఎక్కడ పోతే ఈ ప్రకారం తిరువాయుముడికి సమానమైన గ్రంథం లేదు. తెన్కురుగూర్ షటకోపన్ అనే ఆ నమ్మాళ్వారికి సమానమైన ఎవరు లేదు అని చెప్పారు. ఆ ప్రకారం చెప్పి ఎందుకంటే అంత వైభవం ఉండో వైగాసి విశాగత్తు కొప్పరు నాల్ ఉండో షటకోపర్ కొప్పరువర్ ఉండో తిరువాయుముడి కొప్పు అంటే వైగాసి విశాఖం. అదే ప్రకారం ఉండో వైగాసి విశాఖత్తు కొప్పరు ఉండో షటగోపర్ కొర. ఆ షటగోప ఇద్దరికి ఒప్పు లేదంటే సమానమైన లేదని చెప్పారు కదా. లేదు, ఇది రెండే లేదంటే దాని తర్వాత తిరువాయుడికి సమానంగా ఉంటుందా? లేదు. దాని తర్వాత తెన్కురుగూరు సమానంగా ఆ దేశానికి సమానంగా ఉంటుందా? ఆ దివ్య దేశం తిరుక్కురుగూరు అనే దివ్య దేశానికి సమానమైన దివ్య దేశం లేదు. తిరువాయుడికి సమానమైన ఒక గ్రంథం అనేది లేదు. ఏం స్వామి ఈ ప్రకారం ఏంటంటే 1102 పాసరాలు 1102 1102 పాసరాలు కదా. ఆ పాసరాలకు సమానంగా ఉంటుంది ఏదైనా ఉంటుందంటే ఏది లేదు. అట్లనా స్వామి భక్తామృతం విశజనానమోదనం సర్వార్థతం శ్రీ షటకోపవాంగయం సగస్తశాఖో ఉపనిషత్ సమాగమం నమామ్యగం ద్రావిడ వేద సాగరం తిరువడిది నాడెన్నం తెన్కురుగూరెన్నం మరువిడియ వన్బొరులెన్నం అరుమరైగల అందాది శైతాన్ అడిగినయే ఎప్పుడుదం చిందియాయి నెంజే తెలిందని చెప్పి ఈ ప్రకారం చెప్తారు కదా. దాంట్లో తిరువడిది నాడు మనత్తాలం భాయాలం వన్కురుగూరు పని చెప్పిన తర్వాత దీనిలో కడా తనియన్ మిక్క ఇరనిలై అంటే ఇప్పుడు తిరువాయు వైభవం చూస్తున్నాము. మిక్క ఇరనిలయం మెయ్యాం ఉయిర్ నిలయం
తక్కనెరియం తడయాగి తొక్కియలం ఊழ்విన. ఇది సేవించేటప్పుడు ఇట్లా సేవించాల. మొదట తనియం సేవించేది ఎట్టంటే అందరు కలిసి సేవించాల. మనం తిరువాయుడి పాసురాలు సేవించినట్టు అప్పుడు ఫస్ట్ 2 లైన్ ఒక గోష్ఠి చేస్తారు, ఇంకో 2 లైన్ ఇంకో గోష్ఠి సేవిస్తారు కదా. ఆ ప్రకారం తనియం సేవించకూడదు. తనియం అందరూ కలుసుకోవాలి. కలుసుకుని ఎట్లా శాత్మన సేవించేటప్పుడు అందరూ కలుసుకుంటారు కదా. ఎప్పుడు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు శాత్మర పాత్రను సేవించేటప్పుడు మొదట కాదు, మొదట ఈ పక్క ఆ పక్క సపరేట్ గా సేవిస్తాము. కడాన మళ్ళీ తిరుపల్లాన్ని సేవిస్తాం కదా. అప్పుడు మళ్ళీ తిరుపల్లాన్ని సేవించేటప్పుడు అందరూ కలిసి సేవించాల. అదే ప్రకారం ఇప్పుడు ఈ తనియంలో అందరూ కలిసి సేవించాల. సేవించినప్పుడు మిక్క ఇరనిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాగి తొక్కియలం ఊழ்వినయం అటు సేవించకూడదు. తడయాగి తొక్కియలం ఊழ்వినయం ఇదంతా కొంచెం మీరు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ద్రావిడ భాషలో ఉండే అర్థాలన్నీ మన తెలుగుదేశంలో చాలా మంది తెలవదని కాదు, అందరూ తెలుగుదేశంలో చాలా విద్వానులు ఉన్నారు. మనకి తెలవలేదా కానీ ఎన్ని మందిలు విద్వానులు ఉన్నారు, పండితులు ఎంతమందిలు ఉంటున్నారు. శ్రీ వైష్ణవ పండితులు నేను చెప్పేది సామాన్యులు కాదు, అట్లా ఉన్నారు. అయితే ఆ ప్రకారం మనకి అన్ని వినుకోవాల. అప్పుడు తడయాది తొక్కియలం ఊழ்వినయం అని ఇటు 2 కలుపుకోవాల. దాని తర్వాత వాళ్వినయం పోదుం కురుగయర్గోన్ యాழிనిసై వేదత్తి అన్నాడు. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నా చూసిన, మిక్క ఇరనిలై ఇది పరమాత్మ స్వరూపం, మెయ్యాంబు ఇర్నిలై ఇది జీవాత్మ స్వరూపం, తక్కనెరి ఇది ఉపాయ స్వరూపం, తడయాది తొక్కియలం ఊழ்వినయం ఇది విరోధి స్వరూపం, వాళ్వినై ఇది పురుషార్థ స్వరూపం. దీనికి ఏం చెప్తారు, అర్థ పంచకం అంటారు. అర్థ పంచకం అంటారు. అటైతే 5 విషయాలు ప్రధానంగా తెలుసుకోవాల. ఒక ముముక్షుకి అర్థపంచక జ్ఞానం వేణు అంటారు. ముముక్షుంటే మోక్షంలో ఇచ్చయి మోక్షానికి పోవాలని చెప్పి ఎవరికి ప్రేమ ఉంటుందో, ఎవరికి ప్రయాస పడుతున్నారో వాళ్ళకి అర్థపంచక జ్ఞానం ఉండాలంటారు. అర్థపంచక జ్ఞానం అంటే ఏం తెలుసా? పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలా, జీవాత్మ స్వరూపం తెలుసుకోవాలా, ఉపాయ స్వరూపం తెలుసుకోవాలా, విరోధి స్వరూపం తెలుసుకోవాలా, పురుషార్థ స్వరూపం తెలుసుకోవాలా. పరమాత్ముడు ఎవరు ఆయన ఎట్లాంటి వాడు తెలుసుకోవాలా, మన గురించి తెలుసుకోవాలా. మనమే ఎవరిని తెలవదంటే ఎట్లా స్వామి? మన గురించి అంటే మన జీవాత్మ స్వరూపం తెలుసుకోవాలా. సరే స్వామి తెలుసుకునేసాను, పరమాత్మ గురించి తెలుసుకున్నాను, జీవాత్మ గురించి తెలుసుకున్నాను, ఏం చెయ్యాలా? ఆ పరమాత్మని ఎలా మనం కలుసుకోవాలా, ఆయన ఎలా పట్టుకోవాలా? ఆ పట్టుకునేట ఉపాయ స్వరూపం, ఆ ఉపాయ స్వరూపం తెలుసుకోవాలా. సరే స్వామి ఉపాయ స్వరూపం తెలుసుకున్నాను, ఇన్ని రోజులు ఎందుకు నువ్వు తెలుసుకున్న తర్వాత ఎందుకు నువ్వు పట్టుకోలేదు? ఎందుకు ఆయన తిరువుడి పట్టుకోలేదు? ఎందుకు ఎన్నో జన్మాలు ఎత్తుంటావు, ఎందుకు నువ్వు మోక్షానికి పోలేదు? అప్పుడు ఏదో విరోధం ఉండాలి, అదిదా విరోధి స్వరూపం. ఆ విరోధి స్వరూపం తెలుసుకోవాలా. సరే స్వామి అన్ని తెలుసుకున్నాను, దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? భగవంతుడు తెలుసుకున్నాను, ఆయన పురుషార్థన. అప్పుడు ఏం చెయ్యాలా? పురుషార్థం అంటే ఆ పురుషార్థం అంటే అక్కడ పోయి ఏం చెయ్యాలా? అదా కైంకర్యం. ఆ కైంకర్యంగా పురుషార్థ స్వరూపం. ఈ 5 ఇదా అర్థపంచక జ్ఞానం. పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం. ప్రాప్త్య బ్రహ్మణో రూపం ప్రాప్త్య ప్రత్యేకాత్మనగా ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వతంతి సకలా వేదాగా శేతికాస పురాణగాగా మునయస్య మగాత్మానగా వేదార్థవాదినగా. ఇది శాస్త్రం చెప్తుంది. అప్పుడు ఈ ప్రకారం అర్థపంచక జ్ఞానం ఉండాల. ఆ అర్థపంచక జ్ఞానందా పూర్తిగా మనకు కావాలందా ఈ తిరువామిడి 1102 పాసులు చెప్తుంది. ఎన్ని పాసులు అదే స్వామి అంటే దానికోసం నమ్మాళ్వార్ 4 పాసురాలుగా 4 పతిగాలుగా మనకి అనుగ్రహించాడు. 100 తిరువామివి కదా. 100 తిరువామిలో ఒక్కొక్క స్వరూపానికి 4 తిరువామిడి. పరమాత్మ స్వరూపానికి 4 తిరువామిడి, జీవాత్మ స్వరూపానికి 4 తిరువామిడి, ఉపాయ స్వరూపానికి 4 తిరువామిడి, అదే ప్రకారం పురుషార్థ స్వరూపానికి 4 తిరువామిడి,
విరోధి స్వరూపం 4 తిరువాయి. ఇదంతా మీరు రాసి పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా 4 చెప్పారు. ఆ 4 చెప్పాడు కదా, అప్పుడు 4 5 4 ఎంత 20. అప్పుడు 80 తిరువాయి, మొత్తం 100 తిరువాయిమిడి. 100 తిరువాయిమిడి ఈక్వల్ టు 1102 పాసురాలు. అది 100 తిరువాయిమిడి. 100 తిరువాయిమిడి 20 తిరువాయిమిడి అర్థపంచకం. మిగతా 80 తిరువాయిమిడి. ఈ 20 తిరువాయిమిడిలో ఏం చెప్పాడో దీన్ని బాగా ప్రబలం చేసి ఎస్టాబ్లిష్ చేసి ప్రబలంగా చెప్పిందా 80 తిరువాయిమిడి. ఇది ఆచార్యదేవుని ఒక గ్రంథంలో చెప్పినాడు. సరే స్వామి, ఆ 20 తిరువాయిమిడి ఏదేది? పరమాత్మ స్వరూపానికి 4 తిరువాయిమిడి చెప్పాడు, జీవాత్మ స్వరూపానికి 4 తిరువాయిమిడి, ఉపాయ స్వరూపానికి 4 తిరువాయిమిడి, విరోధి స్వరూపానికి 4 తిరువాయిమిడి, పురుషార్థ స్వరూపానికి 4 తిరువాయిమిడి. పరమాత్మ స్వరూపం ఏది? ఉయర్వర ఉయర్నలం ఉడయవన్యవరమని, ఇదంతా పరమాత్మ స్వరూపం చెప్పే తిరువాయిమిడి. ఆ మొదటి 10 మొదటి తిరువాయిమిడి ఉయర్వర ఉయర్లం, ఇది పరమాత్మ స్వరూపం చెప్పేది. దాని తర్వాత తిన్నన్ వీడు రెండో 10లో తిన్నన్ వీడు రెండో 10 రెండో తిరువాయిమిడి. తిన్నన్ వీడు முதல் முழுதுமா எண்ணின் மீது என் எம்பெருமான் மண்ணும் வெண்ணுமெல்லாம் உடனுண்டனம் கண்ணன் కన్నల్లది ఇల్లయోర్ కన్నే. ఇది రెండో 10 రెండో తిరువాయిమిడిలో ఇది చెప్పాడు. మళ్ళా రెండో 10 8వ తిరువాయిమిడి அனைவது அரவணவேல் பூம்பாவையாகும் புனர்வதி இருவரவர் முதலம் தானே இணைவனா எப்பொருட்கும் வீடு முதலாம் உனைவன் பிறவித்துயர் நீந்துவார்కేని చెప్పి వినవిక్கிறாరు. ఇది 2:8. ఇది 3వ తిరువాయిమిడి. దాని తర్వాత 4వది అంటే 4వ 10 10వ తిరువాయిమిడి. ఒన్నుం దేవం ఉలగం ఉయిரும் மற்றும் అన్ని రాసి పెట్టుకుంటే బాగుంటుంది. ஒன்னும் தேவம் உலகம் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னுடைய தீபனோ உருப்படைத்தான் குன்னம் போல் మణిమాడి. ఇదన్నీ పరమాత్మ స్వరూపం. అప్పుడు పరమాత్మ స్వరూపం కోసం 4 తిరువాయిమిడి. ఉయర్వర ఉయర్నలం అనే పదికంను ఒక పదికం ఆ తిరువాయిమిడి. అனைவது அரவணமேல்னு ఒక తిరువాయిమిడి. తిన్నన్ వీడు ఉణముదుమాని ఒక తిరువాయిమిడి. ఒన్నుం దేవం ఉలగం ఉయిరం மற்றும் ఇది ఒక తిరువాయిమిడి. 4 తిరువాయిమిడి పరమాత్మ స్వరూపం చెప్తుంది. దాని తర్వాత జీవాత్మ స్వరూపం చెప్తుంది ఆ స్వామి. దానికి 4 తిరువాయిమిడి. பயிலும் சுடரளி மூர்த்தியே பங்கையக்கண்ணனை பயில இறையனம் பார்க்கடல் பேர்ந்த பரமனை பயிலும் திருவடையார் ఎవరేలం அவர் கண்டீர் పయిలం పిరప్పెడదూరి అమ్మయాలం పరమనే అని చెప్పి ఇది జీవాత్మ స్వరూపం చెప్పే మొదటి తిరువాయిమిడి. దాని తర్వాత ఏరాలం ఇరయోనం దిశమగనం తిరుమగలం కూరాలం తని ఉడంబన్ కులంకులమాய் అసురర్களை நீராகும் படியாக நிருமித்து பறைதொட்ட మారాలన్ కవరాద మణిమామై కులవేనమే అని చెప్పి ఇది ఒక తిరువాయిమిడి. దాని తర్వాత 8వ 10లో கண்கள் சிவந்து பெரியவாய் வாயும் சிவந்து கவிந்து உள்ளே வெண்பல் இலகு சுடரிலகு விலகுமகர கொண்டலத்தன் கொண்டல் வண்ணன் சுடமுடியன் 4 தோழன் குடிசார்கன் ஒன்சங்கதவாலாடியான் ஒருவனடியேன் உள்ளானே. ఇది జీవాత్మ స్వరూపం. దాని తర్వాత కడాన జీవాత్మ స్వరూపం కరుమాణిక్క మలమేల్ మణిక్క, అది 8వ 10లోనే. கருமாணிக்க மணமேல் மணித்தடம் தாமரை காடுகள் போல் திருமார்பு வாய் கண்கை உந்தி காலுடை ஆடைகள் செய்யபிரான் திருமாலெம்மாள் செய்நீர் வடல் கொட்டநாட்டு திருப்புலியோர் అరుమాయన్ పేరండి పేచినల్ అన్న మీరు ఇదర్కం చేయగేనే అని చెప్పి అప్పుడు ఈ 4 తిరువాయిమిడి జీవాత్మ స్వరూపం చెప్తుంది. ఉపాయ స్వరూపం స్వామి 104 అంటారు. 5వ 10 7వ తిరువాయిమిడి, 5వ 10 8వ తిరువాయిమిడి, 5వ 10 9వ తిరువాయిమిడి, 5వ 10 10వ తిరువాయిమిడి. ఇదంతా ఉపాయం. భగవంతుణ్ణి తిరువడి పట్టుకునేందుకు ఉపాయం. ఆయనే ఉపాయం. ఉపాయం అంటే ఏమి? దారి. ఆయనకి పోయి మోక్షానికి పోయాలని దారి ఏది? భగవంతుడే దారి. ఆ భగవంతుడే దారి చెప్పేది 5:7, 5:8, 5:9, 5:10. 5:7 ఏది? வானமாமலை திவ்யதேசம் நோற்றனோன் விலேன் நுண்ணறிவிலேன் ஆகிலும் இனி உன்னை விட்டொன்றும் ஆஷ்டகிற்கின்றேன் அரவினனை அம்மானே சேற்றுத்தாமரை சன்னலோடு மலர் திரீவர மங்கள நகர் வீட்டிருந்த என்றால் உனக்கு மிகையல்லே நன்னே అని చెప్పి ఇది 5వ 10 7వ తిరువాయిమిడి. 5:8 ఏంది? ஆரா அமுதே அடியே நுடலம் என்பால் அன்பாயே நீராய் அலைந்து கரைய உருக்குகின்ற நெடுமாலை சீரார் சென்னல் கபரி வீசும் தீநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழ கிடந்தாய் கண்டேன் எம்மான். 5:8. 5:9 ఏమి?
மானே நோக்கு நல்லீர் வைகளும் விலையேன் மெலிய வானார் வன்கமுகம் மதிமல்லிகை கமரும் தேனார் சோலைகள் சூழ் திருவள்ளவாள் உரையும் கோணாரை அடியேன் అడికూడువది ఎందుగలో ఇది 5:9 5:10 ఏదంటే ఆశ్చర్యమైన పదికం. ఈ పదికంలో ఆళ్వారు మూర్ఛై పడిపోతాడు 6 నెలలకి. 6 నెలలు ఆయన అట్టే మూర్ఛై కింద పడిపోయి ఉంటాడు. ఆ పాసనం ఏంది? పిరందవారం వలందవారం పెరియ భారతం కై செய்து ஐவர்க்கு திறங்கள் காட்டியிட்டு செய்து போட மாயங்கலம் நிறைந்த நூடுபுக்கெனதாவியை நின்று நின்று உருக்கி உண்குன்ற இச்சிறந்தவான் சுடரே உன்னை என்றுகள் சேர்வது ఈ 4 దివ్య ప్రబంధాలు, 4 పదికాలు, 4 శరణాగతి. 4 పదికలను 4 శరణాగతి చేస్తాడు. ఇది ఉపాయ స్వరూపం. దాని తర్వాత విరోధి స్వరూపం ఏం స్వామి? విరోధి ఏమి? విరోధిదా మనకి 2 ఉంటుంది. అన్ని ఒకటిదా. పరమాత్మ స్వరూపం ఒకటే, జీవాత్మ స్వరూపం ఒకటే, ఉపాయం ఒకటే, పురుషార్థం ఒకటే. విరోధి మాట 2. అటైతే మనకు అంత విరోధులు ఉండవు. ఏం స్వామి 2? మీ ఇది ఏంది? తక్క నెరియం తడయాగి తొక్కియలం ఊழ்వినయం చెప్పారు కదా. తడయాగి తొక్కియలం ఊழ்వినయం. మన ప్రారబ్ధ కర్మ అని ఒకటి, మనమే చేసి ఉన్నది ఒకటి. అదిదా తడయాగి తొక్కియలం ఊழ்వినయం. ఇది ఎక్కడ చెప్తుంది? మొదట పత్తి 2వ తిరువాయిమిడి విడిమిన్ ముత్తమం వీడి செய்து ఉమ్మియలు వీడుడయాడి వీడి సెమ్మినే. ఆ తిరువాయిమిడి పూర్తిగా విరోధి స్వరూపం. దాని తర్వాత 3వ పత్తు 9వ తిరువావిడి சொன்னால் விரோதி மீது ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என்னாவில் என் கவியான் ஒருவர்க்கும் கொடுக்கிறேன் தென்னா தனாவென்று வண்டுமுரல் திருவேங்கடத்து ఎన్నాన ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉల్లనాథవని చెప్పి దీంట్లోనే ఏంది? విరోధి స్వరూపం. మనకి ఏది ఐశ్వర్య కైవల్యాలు విరోధం. ఆ విరోధంతో దాని తర్వాత 3వ దేశం ఒరునాయకమా 4వ పత్తి 1వ తిరువావిడి ఒరునాయకమాయ్ ஓட உலகுடனாண்டவர் கருணாய் கவர்ந்தகாலர் சிறிய பாணையர் பெருநாடு காண இம்மையிலே பெச்சிதாம் கொள்வர் తిరునారణంతాల్ కాలంబెర చిందిత్వీమిను అని చెప్పి ఒరునాయకం 4:1 విరోధి స్వరూపం. దాని తర్వాత 9వ పత్తి 1వ తిరువాయిమిడి కొండ పెండీర్ మక్కలుట్టార్ సుట్టత్తవర్ బిరరం. ఏమిటే? ఈ బంధువులు అంటే స్వామి రిలేషన్స్, వాళ్ళే విరోధం. అదేం స్వామి విరోధం అంటే? కాలక్షేపం రావాలా, ఎవరో పిలిచారు, పిల్లనిచ్చాను, సంబంధులు పిలిచారు, పోకపోతే పోద్ది. అప్పుడే కాలక్షేపం తర్వాత చూసుకుంటామండి. అది ఎక్కడ పోతారు? మన స్వామి ఏం చెప్పరు. చెప్తే ఏం చెప్తారు? రాలేదంటారు, అంతేగాని వేరేంటారు. అదేం పెద్ద కోపం చేసుకుంటారా? అయితే వాళ్ళు పిల్లనిచ్చిన వాళ్ళు ఏదైనా కోపం చేసుకుంటే ఎంత ఆప్తి. అంతే కదా. బంధువులే మనకి విరోధం. అదిగా చెప్తారు. కొండబెండి మొక్కలుట్ట సుట్టత్తవర్ బిరరం கண்டதோடு கட்டதல்லால் பாதல் மற்ற யாதுமில்லை என்று செய்யும் கீழும் மேலும் ముట్టము ఉండబిరాన్ కొండరోమాల్ గుయ్యలల్లాల్ ఇళ్ళ కండి తునయే అని చెప్తారు. ఇది విరోధి స్వరూపం 4గా అయింది. దాని తర్వాత కడాది పురుషార్థ స్వరూపం. ఇది స్వామి పురుషార్థం అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం. కైంకర్యంగా పురుషార్థం. పురుషార్థం అంటే అక్కడ ఏదో మనం అంతా నాట్య కచేరి ఉంటుంది, అట్లా చూస్తా ఉంటాం. అది కాదు, కైంకర్యం చెయ్యాలా. కైంకర్యంగా పురుషార్థం. అయిదా ఫలితం. ఆ ఫలితం ఎక్కడ చెప్తుంది? ఆశ్చర్యమైన ఎమ్మా వీటు 2వ పత్తి 9వ తిరువామిడి ఎమ్మా వీటు తిరమం చెప్పం నిన్ షమ్మా పాదపర్పు తలచేట్టొల్లై கைமா துன்பம் கடிந்தபிரானே அம்மாடியே வேண்டுவது அது எனக்கே ஆட்சை எக்காலத்தென்றும் நனக்கே வந்து இடவீடின்று பன்றி తనకేయాగ ఎనక్కొల్లమేదే ఎనక్కే కల్లనై యాన్గొల్ శిరప్పేని చెప్పి ఇద్దా పురుషార్థం. ఏంటి? ఆయన కోసం మనం ఉంటామే కానీ మన కోసం ఆయన కాదు. అప్పుడు ఆయన ఆనందం కోసం కైంకర్యం. అద్దా పురుషార్థం. ఆ పురుషార్థం ఇది 2వ పత్తి 9వ తిరువామిడి ఎమ్మా ఒడివిల్ కాలమెల్లాం 3వ పత్తి 3వ తిరువామిడి తిరువేంగడవడయాన్ పదికం ఇది. உயிவில் காலமெல்லாம் உடனாய் மண்ணி வடிவிலா அடிவசிய வேண்டும் நாம் చెడుగుల అరివి తిరువేంగడత్తి ఇడిల్గొల్ శోధి ఎందదందని చెప్పి ఆ పాసంలో సర్వదేశ సర్వకాల సర్వాపస్తోచిత సకల విధమైన కైంకర్యం చెయ్యాలని చెప్పి ప్రార్థన చేసుకుంటారు కదా. ఆ ప్రార్థన పూర్తిగా చెప్తారు. సర్వదేశ సర్వకాల సర్వ అవస్తోచిత సకల విధమైన కైంకర్యం చెయ్యాలని చెప్పి ఆ ప్రార్థన అడుగుతున్నారు కదా. ఆ ప్రార్థన చెప్తాడు. అది ఒడివిల్ కాలమల్లా ఉడనాయమని. దాని తర్వాత நெடுமார்க்கடமை 8వ பத்தி 10వ తిరువామిడి நெடுமார்க்கடமை செய்வேன் போல் அவனை கருத வஞ்செத்து தடுமாற்றதி கதிகள் முற்றும் தவிர்ந்து சதிர் நினைந்தால் கொடுமாவினையேன் அவன் அடியார் அடியே கூடும் இதுவல்லால் விடுமார் என்பதந்தந்தோ
వియన్మూవులకు పెరిణమని చెప్పి ఈ భాగవతులే నాకు పురుషార్థం చెప్తారు కదా, అది 8 పత్తులు. దాని తర్వాత ఆశ్చర్యమైన 10వ పత్తిలో వేమరి తోలినై మెలియమాలో మెలియమెన్ తనివయం యాగం నోక్క కామరు కుయల్గలం కూమాలో కణమயில் அவைகலம் தானுமாலோ ஆமரு வெனநிறை மெய்க்கனி போக்கு உருவகல் 1000 ஊடியாలో తామరి కన్గల్ కొండీర్దియాలో తగవెలయే నీ కన్నా అని చెప్పి చెప్తారు కదా. ఇదంతా పూర్తిగా ఏం చెప్తుంది? దాని గురించి చెప్తుంది. ఇదంతా కైంకర్యం, పురుషార్థం కైంకర్యం. అట్లాంటి కైంకర్యాన్ని గురించి చెప్తుంది ఇది పూర్తిగా. ఆ కైంకర్యాన్ని ఇక్కడ చెప్తుంది. ఇదంతా ఏంది? 4 తిరువాయుమడి ఒక్కొక్కటిను అయితే అర్థపంచకానికి. దీన్ని ఎట్లా చెప్పారు? ఇదంతా ఎట్లా స్వామి పుట్టింది ఎట్లా చెప్పారంటే ఏం కష్టమే లేదు. ఆచార్యదైన గ్రంథం, ఆ గ్రంథంలో ఈ దీనికంతా పూర్తిగా ఆన్సర్ చెప్పిటాడు అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్. దానికి పరమాత్మ స్వరూపం అంటే ఇది, జీవాత్మ స్వరూపం అంటే ఇది, ఉపాయ స్వరూపం అంటే ఇది. అటైతే పరమాత్మ స్వరూపం ఏం ఉయర్తిన్ అనే ఒండ్రు అని చెప్పేశారు. పరమాత్మ స్వరూపం అంటే ఉయర్తిన్ అనే ఒండ్రు, ఉయర్వర ఉయర్నలం తిన్నన్ వీడు అనైవది అరవనమేన్ ఒన్నం దేవం, ఇది పరమాత్మ స్వరూపం. ఆయనే చెప్పేశాడు. మన కాలక్షేప అధికారులు ఏం శ్రమం పడాల్సిన పనియే లేదు, అన్ని రాసి పెట్టేశారు పెద్దవాళ్ళు. దాని తర్వాత జీవాత్మ స్వరూపమే పైల్ ఏరు కన్కరు, పైల్ ఏరు కన్కరు பயிலும் சுழறடி மூர்த்தி ஏராளம் எரியவன் கண்கள் சிவந்து பெரியவாய் கருமாணிக்க மனமேல், இது జీవాత్మ స్వరూపం. దాని తర్వాత ఉపాయ స్వరూపమేమి నోట్ర 4 నోట్ర నోన్బిలేని పాసరం ప్రారంభించి 4 అధికారులు అన్నాడు. నోట్ర నోన్బు 6வது మానై నోక్కు నల్లి పిరందవారం అలందవారం, ఇది ఏంది? ఉపాయ స్వరూపం. విరోధి స్వరూపమేమి వీడు సొన్నాలు ఒరు కొండ. ఏం స్వామి ఒక రకరకంగా ఉండదు అంటే ఆ ప్రకారం ఆయన సూత్రం పెట్టాడు. వీడు సొన్నాలు ఒరు కొండ విడమిన్ మొత్తం వీడి செய்து தொன்னால் விரோதம் இது. దాని తర్వాత ఉరునాయకమాయి ఓట ఉలగొడ నాండవర్ కొండ కొండ వెండీర్ మక్కలుట్టా సుట్టత్తవర్ వరం, ఇదన్నీ ఏంది? విరోధి స్వరూపం. పురుషార్థ స్వరూపమేమి ఎమ్మా ఒడివిల్ నెడుబెయ్, ఎమ్మా వీட்டு తిరమని చెప్పం ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని, అదే ప్రకారం నెడుమార్ కడిమే సేవేన్ పోల్. దాని తర్వాత వేమరి తోలిన మెలిమాలో అని చెప్తారు కదా, ఇదన్నీ అక్కడ ఇచ్చింది. అందువల్ల ఈ ప్రకారం చెప్పేశాడు కదా. ఆ ప్రకారం ఉండో వైగాది విష, ఇది ఏం ఎక్కడ తెలుస్తుంది? ఇదా తిరువాయుమడికి ఉండే వైభవం. అప్పుడు తిరువాయుమడిలో ఉండో తిరువాయుమడికి ఒప్పు. ఇప్పుడు మనం చూసాం కదా, తిరువాయుమడికి సమంగా ఒక గ్రంథం ఉండదా? అర్థ పంచకం దాంట్లో ఉండదు. దానికి సమంగా వెరదటం ఉంటదా? లేనే లేదు కదా. అందువల్ల ఉండో తిరువాయుమడి కొప్పు అంటే దీనిదా ఏం చెప్తాను? யாழினிசை வேதத்தியல் நாவினால் நவி தின்பமெய்தினேன் நேவினேன் அவன் பொன்னடி மெய்மையேன் தேவுமட்டடியேன் కురుగూరు నంబి పావినిన్నిసై పాడించవినే. తిరుక్కురుముడి నంబి కాదు, తిరుక్కురుగు నంబి ఆయన సేవించిన తిరువాయుముడి పావు అంటే ఆ పాట ఒకటే చాలు అంటారు కదా మొదలైన. అప్పుడు అట్లాంటి వైభవం ఎవరికి? తిరుక్కురుగూరికి ఉండదు, ఆ తిరువాయుమడికి ఉండాలి అంతటి వైభవం. అందువల్ల దానికి సమానమైన గ్రంథం ఉండదు ఆ తిరువాయుమడికి, లేదు. తిరుమలాలు అరుళపట్ట షడగోపన్ ఆళ్వారు చెప్పుకున్నాడు. ఆయన దా నన్ను అనుగ్రహం చేశాడు. తిరుమాలు అరుள் பெற்றவர் అని నన్న తిరుమాలవన్ కడి சுடிபட்டோடும் சுடச்சோதி வெள்ளத்து இன்புற்று இருந்தாலும் అప్పుడు భగవంతుని అనుభవించి ఆ అనుభవం పూర్తిగా రాను ఏమైందంటే పైకి పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చింది ఏంటి? తిరువాయుమడిగా వస్తుంది. అప్పుంటే ఏం లేదు, ఒక పెద్ద చెరువు నిండిపోయింది అనుకోండి, దాన్ని అక్కడక్కడ ద్వారం పెట్టి ఉంటారు, మధుగంటారు దాన్ని. దాని ద్వారా తీసుకురావాలి కదా. ఆ రాలేదంటే బయట ఊరే వెళ్ళవైపోద్ది. ఆ ప్రకారం లేకుండా ఆ నోటి ద్వారా వచ్చేద్దా తిరువాయుమడి. ఇప్పుడు తిరువాయుమడి ఒక గ్రంథం. సరే స్వామి, ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను. ఇంతవరకు పూర్తిగా వినేశారు దగ్గర 1 గంట సేపు. ఇప్పుడు వ్యాఖ్యానం. ఉండో వైகாசி விசாகத்து கொப்பருநாள் உண்டோ சடகோபர் கொப்பருவர் உண்டோ சிறுவா மாலுரதோ இம்மன்மிசை என்று இனியாவர் நிகர் அகழ்வானத்தை என்றும் ஊதிலும் தமக்கு ஒப்பாவர் இல்லாதமையை தம் திருவாயாலே அருளி செய்தார்கள். இப்படி சடகோபர் என்றார் எல்லாருக்கும் தலைமேலாராய் நாட்டடங்க கையெடுக்கும்படி மகாத்மாவான இவர் அவரித்தை மகா நட்சத்திரத்துக்கும் இவர்க்கும் ஒப்பில்லாவிட்டால் இவருடைய வாங்மயமான திருவாய்மொழிக்கு இவர் அவதரித்த தேசத்துக்கும்
ఒప్పుదాలు ఉండు. మన చెడగోపని చెప్తే ఏమైనా ఒక్కొక్క పాత్రను సేవిస్తాం కదా, సేవించినప్పుడు కడాపాసనం కురుగు చెడగోపని సొన్న అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? ఇట్లా నమస్కారం చేస్తాం. ఎందువల్ల స్వామి? ఈ ప్రకారం సహస్రనామం చేసిపోయినా నమస్కారం చేస్తామా? అవును స్వామి, అక్కడేం చెడగోపంతో రావటం లేదు. అక్కడ చెడగోపం రావడం లేదు. ఆయన కూడా ప్రతి పాత్రం చేయొచ్చు కదా. విశ్వం అసత్కారగావు భూతభవ్య భగవత్పతుగు శ్రీరామ రామ రామేతి రమే రామే రమో రమే సహస్రనామ తత్తుల్యం రామనామని నమస్కారం చేస్తుంటాయి. ఎవరెవరు చేస్తారు, ఎవరు చేయకుండా ఉంటారు. అయితే ఇదైతే ప్రతి ఒక్కరు చేస్తారు. ఎందుకంటే అంత వైభవం ఆழ்వార్కు. కురుగు చెడగోపం అంటే అంత వైభవం. வாங்மயமான திருவாழ்வைக்கும் இவர் அவதரித்த தேசத்துக்கும் ஒப்புத்தான் உண்டோ வென்ன அதுவும் இல்லை என்கிறார். உண்டோ திருவாய்மொழி கொப்பு தென்குருகை குண்டோ ஒருபார் தள்ளொக்குமோர் என்று உண்டோ திருவாய்மொழி கொப்பு திருமாலார் அருளப்பட்டவராய் திருமாலவன் கவியான இவர் சுடிபட்டோடும் என்னும்படி அனுபவ பரிவாகத்தாலே அபாவிலந்தாதிகா இவையாயிரம் எண்ண வேண்டும்படி இவருடைய பக்தி பலாத்காரத்தாலே அவதரித்த திருவாய்மொழிக்கு தர்மவீரிய ஞானாதிகளடியாக உண்டான அரிஷ வசனங்களில் அருளி செயலில் சாரமாயிருக்கிற இதுக்கு ஒப்பாவர்க்கோ இத்தை ஒழிந்தவை எல்லாம் கடலோசையோ பாதி என்ன கடவிதரே. ஆகையாலே அருள் கொண்டாடும் அடியவர் என்கிற அருளினான் அவ்வரமறையின் பொருள் என்னும்படி இவர் அருளாலே அவதரித்த இது அசத்ருதமாயிருக்கும்படி என்றபடி தென்குருகை குண்டோ ஒரு பாத்தல் நோக்குமோர் இந்த திருமாலால் అరుళపట్టబడవన్ అవావిలందాది వయాయిరం అంటారు. సరే స్వామి, ఇంత మాత్రం ఈయనకి ప్రేమ ఎందువల్ల వచ్చింది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఇప్పుడు విష్ణు పురాణం రాశాడు పరాశర మహర్షి. విష్ణు పురాణం పరాశర మహర్షి రాశాడు. మైత్రేయుడు అడిగిన తర్వాత దానికి సమాధానం చెప్పేట్టు కూడా పరాశర మహర్షి విష్ణు పురాణం రాశాడు. అదే ప్రకారం ఇక్కడ ఈ ప్రకారం 1000 పాసురాలు చెప్పాడు కదా తిరువాయుడి. ఎవరెవరు అడిగి ఉండాలా? ఎవరొకటి స్వామి చెప్పండి 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 అని చెప్పి ఎవరు అడిగారు? మధుర కవి ఆళ్వారు అడిగాడు. ఆయన మాట్లాడారు. ఆయన 6 నెలలు అట్టనే మోగించి పడిపోయి ఉంటాడు. మొదట పత్తు 3వ తిరువామిడి பத்துடை அடியவர் கெளியவன் பிறர்கள் கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நம் அரும்பரலடிகள் மற்றொரு கடவெண்ணை కలవినిల్ ఉడయుడయా పొండు ఎత్తిరం. ఓహ్, ఎట్లా ఉన్నాడు కృష్ణుడు! ఆ ప్రకారం ఆ యశోద ఆ ప్రకారం తాడు వేసి అట్ట కట్టిందంటేనే ఉదర బంధంలో ఆ కట్టినప్పుడు ఎట్లా ఉన్నాడు మోగించేసాడు. ఆ మోహం వచ్చి అట్నే మూర్ఛ పడిపోయాడు. పడిపోయిన తర్వాత 6 నెలలు అట్లనే ఉన్నాడు ఆళ్వారు. మధుర కవి ఆళ్వారు ఏం పెట్టుకొని ఆ రాత పెట్టుకొని అట్టు కూర్చొని నిలుచుకొని ఉన్నాడు. ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే మాట్లాడలేదు. 6 నెలల తర్వాత కళ్ళు తెరిచి ఏమైంది అని అడుగుతున్నాడు. అప్పట్లో చెప్పిండొచ్చు కదా, ఈ ప్రకారం కృష్ణ విద్యాంతం చెప్పేవు, నవనీత చౌర్యం చెప్పేవు, ఆ నవనీత చౌర్యం చెప్పిన దాంచి నీకు ఈ ప్రకారం మూర్ఛ పడిపోయి చెప్తే మళ్ళీ ఇంకో 6 నెలలు పోతాడు. అందువల్ల చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? ఏదో చెప్పుకుంటా ఉన్నా కృష్ణ విద్యాంతం చెప్తా ఉన్నావో పైకి చెప్పచ్చే అని చెప్తాను. ఎందుకోసం చెప్తున్నా అంటే అంత మాత్రం ఈయనకి మోగించేది అంత ఉండింది కదా. అప్పుడు ఈయనకి ఎవరు చెయ్యి స్వామి ఈ ప్రకారం సేవించు, ఈ ప్రకారం సేవించి చెప్పింది ఎవరు? పరాశర మహర్షికి మైత్రేయుడు చెప్పాడు. స్వామి బాగున్నది, చెప్పండి 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 వింటారు. ఆ ప్రకారం కదా. అదే ప్రకారం ఇప్పుడు మైత్రేయుడు అడగని పరాశర మహర్షి చెప్పాడు. అదే ప్రకారం నమ్మాళ్వారికి ఎవరు అడిగారు? మధుర కవి వారు అడిగారా? ఈ ప్రకారం చెప్పండి చెప్పండి అడిగారంటే నోటి తెరవడు. ఆయన ఒక్క మాట అయినా తెరస్తాడు, తెరవనే తెరవడు. ఆచారుడు ఏం చెప్తాడని కాసుకొని ఉంటాడు. ఏది ఒక్కొక్కసారి మాట్లాడు. మొదట చెత్తత్తిన్ వయిత్తిల్ సిరియది విరందాలు ఎత్తెత్తిన్ రెంగే కిడక్కం అదా మొదటిసారి చెప్పాడు. దానికి సమాధానంగా చెప్పాడు స్వామి ఆళ్వారు. అత్తెత్తిన్ రంగే కిడక్కని చెప్పి నమ్మవాడు సమాధానం చెప్పి. అయితే అది ఇంకా మనం అది మనం చూడలే. ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు దానికి ఆ చెత్తత్తిన్ వయిత్తిల్ సిరియది విరందాలు ఎత్తెత్తిన్ రెంగే కిడక్కం ఆ శబ్దానికి ఏమర్థం? శాస్త్రోక్తమైన అర్థం. మొదట ఆళ్వారు నోరు తెరిచి మాట్లాడిందే ఆ మాటదా. మొదట నమ్మాళ్వారి దగ్గర మధుర కవి మాట్లాడిందే ఆ మాటదా ఉంది. ఆ ప్రకారం మధుర కవి మాట్లాడినా అంటే నోరే తెలవల కదా. ఆ నోరే తెలవలకుంటే ఈయనకి ఎట్లా సమయం వచ్చింది? ఏం వచ్చింది? అవావిలందాది. మన శాస్త్రం కడలి లాస్ట్ చూస్తున్నాం కదా. அவாபிலந்தாதிகால் இவை பக்தம் அறிந்தார் பிறந்தார் உயர்ந்தே.
அவா அறச்சூர் அரியை அயனை அரணை அலற்றி அவா அற்று வீடு பெற்ற குருகூர் ஷடகோபன் சொன்ன அபாவிலந்தாதிகளால் இவையாயிரம் முடிந்த அபாவிலந்தாதி இப்பத்தறிந்தார் பிறந்தார் உயர்ந்து ఉండుదిగా. అప్పుడు నమ్మాళ్వారు ఎవరు అడగను ఈయన పాసురాలు సేవించారంటే ఈయన అబా అంటే ఏమర్థం? ఈయన దగ్గర ఉండే ప్రేమ, ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆ ప్రేమ పైక ఆళ్వారు వచ్చి భగవంతుని సేవించు ఎవరో చెప్పలేదు, ఈయన ప్రేమనే. ఇప్పుడు మైత్రేయుడు చెప్పను పరాశర మహర్షి రాశాడు. అదే ప్రకారం ఆళ్వారికి ఏ మైత్రేయుడు చెప్పాడు? మైత్రేయ మహర్షిదా చెప్పాడు. స్వామి నాకు చెప్పాలా విష్ణు పురాణం పూర్తిగా చెప్పాలని చెప్పి అడగను ఆయన రాశాడు. అదే ప్రకారం ఈయనకి మైత్రేయుడు ఎవరుంటే ఈయన అబా అంటే ఎవరు? ఈయన ప్రేమనే. ఈయన ప్రేమకి పేరు ఏమంటే మైత్రేయుడు అని పేరు. అక్కడ విష్ణు పురాణం దీనిలో కడాన నంపిలా చెప్తారు. తిరువాయిబడి వినాలండి. అడిగినప్పుడు చెప్తా ఉంటే స్వామి వీరిదా ఏం చెప్పటం లేదు, మా అన్నతో వదిలేశారు అని మాట్లాడతారు ఉన్ని. అయితే అది విన్నామంటే పూర్తిగా తెలుసు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు అబా అని ఈయన ప్రేమ వల్ల ఈమె ప్రేమదా బలాత్కారం చేసి ఏం చేసిందంటే ఇంకా సేవించు అని చెప్పిందా. అందువల్ల ఈ బలాత్కారత్తాలే చేసింది. ఇవరు మయర్వడ మధురలో అరలపెట్టుబడినారు. అదే ప్రకారం ఇప్పుడు వాల్మీకి సేవించారు కదా, 24,000 శ్లోకాలు, 1000 పాసురాలు, ఆయన 24,000 శ్లోకాలు. ఆయన ఎలా స్వామి? ధర్మవీర జ్ఞానం అటంటే ఆయన ప్రయత్నం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల రాశాడు. ఎవరు? వాల్మీకి. బ్రహ్మ అనుగ్రహించాడు. దాని తర్వాత ఈయన ప్రయత్నం చేసుకున్నాడు. ఈయన బ్రహ్మ అనుగ్రహించి ఈయన ప్రయత్నం చేసుకుని రాశాడు 24,000. అయితే ఆ 24,000 శ్లోకాలు, అది 6 కాండాలు పూర్తిగా రామాయణం పూర్తిగా రాశాడు కదా. అయోధ్యాకాండం, కిష్కింధాకాండం, ఇన్ని 6 కాండాలు రాశాడు కదా. ఆ ప్రకారం ఆయన గిరిగిరి రాసుకుని పోయాడు. ఆ ప్రకారం ఈ 4 గ్రంథాలు పూర్తిగా రాశాడంటే రాయలేదు. 16 సంవత్సరాలు అయింది. ఎందుకు స్వామి? ఎందుకంటే ఈయన ప్రయత్నమే లేదే, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం వల్ల ఈయన రాస్తున్నాడు. ఎప్పుడైనా కానీ నా ప్రయత్నం అంటే అది సుమారుగా ఉంటుంది, నా ఆచార్యుడి ప్రయత్నం అంటే అది బాగుంటుంది. ఎప్పుడైనా అది తెలుసుకోండి. ఆచార్యుడు భగవంతుడి ప్రయత్నం అంటే బాగుంటుంది. నా ప్రయత్నం ఏమిటంటే నాకు ఒక అసంకుచితమైన జ్ఞానం, ఒక జ్ఞానం అనేది ఈ లెవెల్లోగా ఉంటుంది, దానిపైన పోదు. నాకు ఏం లేదు, నా వెనకాల ఈపుకి వెనకాల ఏముండదు నాకు తెలుసా? తెలవదు. తిరిగి చూస్తే కదా తెలుసు. ఇప్పుడు తెలుసా? తెలవదు. ఈ గోడకి వెనకాల ఏముంటుంది తెలుసా? తెలవదు. అయితే అన్ని తెలిసినప్పుడు శ్రీవన్నారాయణుడు, ఆయన అనుగ్రహం వల్ల నేను రాశాను అనుకోండి, ఆనందంగా రాస్తాను. ఆ ప్రకారం రాసింది ఎవరు? నమ్మాళ్వారు. అయితే వాల్మీకి అట్లా కాదు. వాల్మీకి బ్రహ్మ అనుగ్రహం వల్ల ఆయన చెప్పేసి పోయాడు అంతే. ఆయన తర్వాత ధర్మవీర్యానం ఈయన ప్రయత్నం వల్ల, ఈయన ప్రయత్నం రాసిన దాని వల్ల వాల్మీకి రామాయణం కన్నా తిరువాయిమణికి వైభవం. దీనికి ముందు మనం చూసినాము కన్నిన చిరుతాంబులో భగవద్గీత కన్నా తిరువాయిమణికి వైభవాన్ని మొదల్లో భగవద్గీతతో సమానం తిరువాయిమణి చెప్పాము. లేదు భగవద్గీత కన్నా ఇంకా వైభవం ఎక్కువ దీనికి అని చెప్పి చూసాము. ఇప్పుడు వాల్మీకి రామాయణం వైభవం దీనికి తిరువాయిమణికి. ఎందుకంటే వాల్మీకి రామాయణం ఇద్దరు కలిసి కూర్చొని విన్నారా? రాముడు ఒకటే వినింది, సీత లేదు. రామాయణం తిరుడు లవకుశలు వచ్చి సేవించారు. అయితే ఆనందంగా విన్నాడు. వినేడు. ఎప్పుడైనా కానీ మన కాలక్షేపం కానీ ఇదంతా వినాలంటే పక్కన మనకి ఆ విషయం తెలిసిన వాళ్ళు ఉంటే అనుకుని ఆనందంగా వినొచ్చు. ఓ ఎంత బాగుండదు, ఇది ఎంత బాగుంది చెప్పాడు. ఈ ప్రకారం కృష్ణుడు ఇటు చేయటంటేనే, ఆళ్వారు ఇటు చేయటంటేనే ఈ ప్రకారం అందువల్ల మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్పరం. ఒకరికొకరు ఇది కలుసుకొని మాట్లాడుకుంటేనే ఆనందం డబుల్ అయిపోద్ది. ఆ ప్రకారం ఒకరికొకరు కలుసుకొని మాట్లాడదానికి అక్కడ రాముడికి పక్కన ఎవరు సీత లేదే. సీత ఉంటే కదా. అయితే ఇక్కడ తిరువాయిమణి అట్లా కాదు. இன்பம் பயக்க எழில் மலர் மாதரும் தானும் இவ்வேடுலகை இன்பம் பயக்க இனிதுடன் வீட்டிருந்து ஆள்கின்ற எங்கள் பிரான்
పక్కన శ్రీదేవి నాట్యారమి, భూదేవి నాట్యారమి, నీలాదేవి నాట్యారమి అని చెప్పి అది పక్కన నిలుకొని చెప్తా ఉంటే ఏం చెప్తాడు? ఎంత బాగా నేందా అనుగ్రహం చేశాను. ఎవరికి? పిరాటి తీరు చెప్తున్నాడు పెరుమాళ్ళు. నేందా అనుగ్రహం చేశాను, ఎంత బాగా ఆళ్వారు సేవిస్తున్నాడు. నమ్మగా ఉండండి. ఇటు ఈ మాట చెప్పుకుంటా ఆయన పాటలు పాడుతున్నాడో ఆ పాటను వదిలేబాకండి ఉంటుంది పిరాటి. అది కాకుండా రామాయణంకి ఒక ఉత్సవాలు ఎక్కడన్నా ఉండదా స్వామి? తిరువాయిమణికి ఉత్సవం ఉండదే, రాపత్తి ఉత్సవం. శ్రీవైకుంఠ అదే వైకుంఠ ఏకాదశి ఉత్సవమే తిరువాయిమణి ఉత్సవం కదా. ఆ తిరువాయిమణి తిరునాల్ అది చేసేది ఎవరు? సామాన్యంగా బ్రహ్మోత్సవం అంటారు. బ్రహ్మోత్సవం చేస్తారు. అయితే తిరువాయిమణి ఉత్సవం ఎవరు చేస్తాడు? శ్రీమన్నారాయణ చేస్తాడు. ఇది బ్రహ్మోత్సవం కాదు. ఎంత వైభవం! రామాయణం కన్నా వైభవం జరిగాయి. దేనికి? ఈ తిరువాయిమణికి అంత వైభవం. ఎందుకంటే దీనికి సామాన్యంగా చెప్తుంది, వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేస్తు మానవం భారతే భగవద్గీత పురాణేషు వైష్ణవం ని ఒక శ్లోకం. వేదేషు పౌరుషం సూక్తం, ఇది ఒక శ్లోకం. వేదాల్లో సారం ఏదంటే పురుష సూక్తం. వేదేషు పౌరుషం సూక్తం, వేదంలో ఇది సారం అంటే పురుష సూక్తం సారం ఉంటుంది. ధర్మశాస్త్రేస్తు మానవం, ధర్మశాస్త్రం ఎన్నో ఉండదు. దాంట్లో ప్రధాన ధర్మశాస్త్రం ఏంటంటే మనుధర్మశాస్త్రం. ధర్మశాస్త్రేస్తు మానవం, అప్పుడు మనుధర్మశాస్త్రం ప్రధానం ఉంటారు. దాని భారతో భగవద్గీత, మహాభారతం ఇది ప్రధానం అంటే భగవద్గీత. భారతో భగవద్గీత పురాణేషు వైష్ణవం, పురాణంలో 18 పురాణం ఉండదు. పురాణంలో ఏది ప్రధానం అంటే విష్ణు పురాణం ప్రధానం చెప్తుంది. అదే ప్రకారం అరుళిచ్చయల్లో తిరువాయిమణి ప్రధానం. ఎన్ని వచ్చింది? 4 చెప్పింది. వేదేషు పౌరుషం సూక్తం ధర్మశాస్త్రేషు మానవం భారతే భగవద్గీత పురాణేషు వైష్ణవం అని చెప్పింది కదా. అదే ప్రకారం ఆళ్వారు ఒళ్ళెచ్చే దివ్య ప్రబంధంలో చారం ఏదంటే ఇదే తిరువాయిమొഴി. అట్టయితే మిగతా ఉండేంత ఏంది స్వామిని? మిగతా అంతా ఏంది? ఏ శ్లోకమైనా ఉన్ని, ఏ సంస్కృత శ్లోకమైనా ఉన్ని, ఏదైనా ఉన్ని, ఏది ఉన్నా కూడా అన్ని ఏమవుతుంది? ఏదైనా కానీ అంత సముద్రంలో ఓడు శబ్దం వస్తుంది. దానికి ఏదైనా ఒక అర్థమైనా ఉండదా? శబ్దం అలలంతా వస్తుంది, హోను శబ్దం ఉంటుంది. ఆ సముద్ర శబ్దంలో ఆ శబ్దానికి ఏదైనా ఒక అర్థం ఉండదంటే లేదు. ఆ ప్రకారం మిగతా శాస్త్రాలంతా తిరువాయిమొழிదా ప్రధానం అంటారు. ఆ తిరువాయిమొழி ప్రధానంగా అరుள் கொண்டாடும் அடியவரின்புற அருளினான் அவ் அருமறையின் பொருள் அருள் கொண்டு 1000 இன்தமிழ் பாடினான் అరుள் కంఠీర్ ఇవ్వులగినిల్ మిక్కదే. అటైతే ఈ తిరువాయిమొழிకి సమానంగా ఇంకోటి ఉండదంటే లేదు. ఆళ్వారికి సమానంగా ఈ విభూతి కానీ, నిత్య విభూతి కానీ, నీలా విభూతిలో కానీ ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేదు స్వామి. అక్కడ నిత్యులంతా ఉంటారు స్వామి, నిత్యాత్మ. వాళ్ళకన్నా ఆళ్వారు గొప్పవారంటే అవును, వాళ్ళకి అక్కడ ఏముండదు, ఏమీ లేదే. అక్కడ అక్కడ ఏదన్నా ఇక్కడ మరి కష్టం అక్కడ ఉంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళే ఇక్కడ వచ్చారంటే ఏమవుతుంది? వాళ్ళు శ్రమ పడతాడు. అయితే ఇట్లాంటి దుష్ట దేశంలో, దుష్ట కాలంలో, ఇట్లాంటి కాలంలో ఆళ్వార్ పూర్తిగా ఇన్ని గ్రంథాలు అనుగ్రహించి మనకు అందరూ ఉపదేశం చేశారంటే ఆళ్వార్ వైభవం ఎవరికి నిత్యశూలికుడు రాదు అని చెప్తారు. ఆ ప్రకారం ఉంది. సరే స్వామి, ఆళ్వార్ వైభవం చెప్పారు. ఆ ఊరికి ఏం స్వామి వైభవం? உண்டோ வைகாசி விசாகத்து கொப்பொரு நாள் உண்டோ சடகோபர் கொப்பொருவர் உண்டோ తిరువాయిమొழి కొప్పు తెన్కురుగై కుండో. ఆ ఊరికి వైభవం ఉండదంటే ఉండాది. ఎంత వైభవం! ఒక కుక్కకి వైభవం జరుగుతుంది ఆ ఊర్లో. కుక్కకి ఆ స్వామి, అవును. ఆ ఊర్లో తామరవర్ణి నది, ఆ నది పక్కన ఒక స్వామి కూర్చున్నాడు, యోగి. ఆయన కూర్చున్నాడు. ఆయన పక్కన ఎప్పుడైనా కానీ ఒక సన్యాసి, ఒక యోగి ఉంటే పక్కన ఒక కుక్క ఉంటుంది. కుక్క పక్కన వచ్చి కూర్చుంటది. ఏమంటే వాళ్ళు ఎవరిని ఈన్చుకోరు. అటైతే ఏ విధమైన అపవార్త చెప్పరు, ఏం చెప్పరు. ఏదైనా అందరిని దగ్గర చేర్చుకుంటారు. ఆ బాబా ఉంటే నా ఆ కుక్క ఆయన దగ్గరే ఉండింది, రోజు ఆ ప్రకారం ఉంటా ఉండింది. రోజు ఏం చేసేది తెలుసు? ఆ కుక్క
ఆళ్వార్ తిరునగరి కుక్క తామరవర్ణ నది దగ్గర వచ్చి కూర్చుంటది రాత్రి అయితే, ఆ ఋషి పక్కన వచ్చి పండుకుంటది. తెల్లారితలు అయితే లేచి నేరి ఎక్కడ పోద్ది, ఆళ్వార్ తిరునగరి దగ్గరికి, ఆళ్వార్ తిరునగరి ఆ గుడి దగ్గరికి పోద్ది. గుడి దగ్గర పోయి అక్కడ స్వాములంతా భోజనం చేసి ఉంటారు కదా, ప్రసాదం భోజనం చేసి ఆ భోజనంతో ఆ ఎంగిలి భోజనం తింటది. తినేసి ఏం చేసేదంటే మళ్ళీ నేరుగా ఈ ఋషి దగ్గర వచ్చి పండుకుంటది. ఈ ప్రకారం రోజు చేస్తా ఉంటుంది. ఒక రోజు పోయేసి అక్కడ పోయి ఆ ఎంగిలి భోజనం పోనగం శైదశేరం దరువరేలు పుణిదమంటే అది ఉచ్చిష్టం శుపావనం చెప్తారు. ఆ ఆచాడు ప్రసాదము, భగవంతుడి ప్రసాదము దొరకాల, కుక్కికి దొరుకుతుంది. భాగవతాలు భోంచేసిన మిగతా ఎంగిలిని చెప్పకూడదు, అయితే అర్థమైనట్టు చెప్తాను. ఆ బొంగిలి తినేసి వచ్చేసింది. ఒక్కసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఎల్ల వచ్చేసింది, పెద్ద ఎల్ల వచ్చింది. ఎల్ల వల్ల ఇరుక్కునేసింది, ఈ కుక్క ఇరుక్కునేసింది. ప్రాణం పోయింది. ఈ ఋషికి తెలుస్తుంది. ఆ ప్రాణం ఈ జ్యోతిషి కంచి పోతుంది పైకి. ఆ జ్యోతి స్వరూపం పైన శ్రీవైకుంఠం పోయేది ఈ ఋషి చూస్తున్నాడు. ఈ ఋషి చూసేసి ఏం అడుగుతున్నాడంటే, వాక్యం తిరిబీది ఎచ్చిల్ వారి ఉండ నాయక్కి పరమపదం అడిగితా. ఆశ్చర్యమైన విషయం. ఆ ఊరికంత వైవం నాయక్కి పరమపదం అడిగితాయ్, இந்த நாயோடு இந்த பேய்க்கம் இடவழித்தால் பழுதோ பெருமாள் மகுடம் சாய்க்கும் வண்ணம் కవి சொல்ல వల్ల జ్ఞాన తమిళకడలే అని ఈ ప్రకారం ఆయన పాత్రను అనుగ్రహిస్తాడు. అట్లంటే ఏమర్థం అంటే, ఏం లేదు, ఈ కుక్క అక్కడ ఏదో ఋషులు అక్కడ ఏదో వాళ్ళు భాగవతులు భోజనం చేసినారు. ఆ భోజనం మిగతా భోజనం చేసి తీరేసి మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఈ తిరుక్కురుగూరు అనే దివ్య దేశంలో ఉండేదాని వల్లనే ఈ కుక్కకి నీ మోక్షం ఇచ్చేవే అని ఎవరిని అడుగుతున్నారు? ఆ పొలింద నిండ పెరుమాళ్ళని అడగలేదు. నిండ్ర ఆదిప్పిరాన్ నిర్క మట్ర దైవం నాడిదిరే ఆ ఆదిప్పిరాన్ని అడగలేదు. ఎవరిని అడుగుతున్నా? నమ్మాళ్వారిని అడుగుతున్నారు. ఏ నమ్మాళ్వారు, నువ్వు మోక్షం ఇస్తున్నావే ఆ కుక్కకి, ఆ కుక్కతోనే కూర్చున్నానే. అటుదేమే కుక్క సంబంధం నాకు ఉండదంటాడు ఈ ఋషి. నా సంబంధం కుక్కకు ఉండదని చెప్పలా. బాగా తెలుసుకోవాలి. అది కుక్క సంబంధం అంటే కుక్కకి ఎప్పుడు మోక్షం పోతుంది, ఈయన ఇంకా మోక్షం పోలే. కుక్క మోక్షం పోతుంది. ఎప్పుడు కుక్క మోక్షం వచ్చిందో ఆ కుక్క నా పక్కనే పడుకుంది, కుక్క సంబంధం నాకున్నది, నాకు మోక్షం ఇవ్వలేదే అని ఎవరు అడుగుతున్నాడు? నమ్మాళ్వారిని అడుగుతున్నాడు. అట్టయితే కుక్కగా పుడితే కూడా ఆళ్వార్ తిరునగరిలో భాగవతాలు ఎంగల భోంచేసి కుక్కగా పుడితే మోక్షం. అప్పుడు తిరుక్కురుగూరికి ఎంత వైభవం. అదిదా ఉండో తిరువాయుముడి కొప్పు తెన్కురుగై కుండో. ఆ తిరుక్కురుగూరులో ఉండే వైభవం అంటే ఆళ్వార్. అందువల్ల కొన్ని పెద్దవాళ్ళంతా ఇప్పుడు లేదు, ఆ కాలంలో కొన్ని పెద్దవాళ్ళంతా వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఉన్నా కూడా కొంచెం కాలం అయిపోయిన తర్వాత ఆళ్వార్ తిరుడిపోయి అక్కడ పోయి శాశ్వతంగా ఉంటారు. ఆళ్వార్ తిరువుడి దగ్గరన ఆయన పడిపోతాము. అయితే ఇప్పుడు కొన్ని మందిని ఉంటారు అలాగా, కొన్ని మంది ఆచార పూజలు ఆ ప్రకారం ఉండాలి. ఎందుకంటే కుక్కకే మోక్షం దొరికిందంటే మనకు దొరకదా? ఇప్పుడు ఆ యోగి ఏం అడుగుతున్నాడు తెలుసా? ఆ కుక్క సంబంధం నాకు ఉండాదే, పెరుమాళ్ మగుడం శాయికం వన్నం ఆ పొలింద నిండ్ర పిరాన్ని ఇవ్వపోయేది లేదు, ఆది పిరాన్ని ఇవ్వపోయేది లేదు. అయితే ఆ ప్రకారం ఆ కుక్కకి ఇచ్చేవే నాకు ఇవ్వకూడదా? నాకు యోగిని చెప్పుకుంటాను. అయితే ఏ యోగ్యత లేదు నాకు, కుక్క సంబంధం ఉండాలి. అంటే ఏమర్థం అంటే, మనకి ఇట్లా ఉన్నప్పుడు ఏం అర్థం తెలుసుకోవాలంటే, ఒక భాగవత సంబంధం ఉంటే చాలు. ఆ భాగవతుడు ఈ జాతిని చూడబాక. ఇప్పుడు ఇంతటికి అది మనిషి జాతియే కాదు, అది కుక్క. మన మనిషి జాతి లోపలనే ఇతని మనోళ్ళు కాదండి. వాళ్ళ ఇంటికి మనం ఎందుకు సేవాకాలం పోవాలా, వాళ్ళ ఇంటికి మనం ఎందుకు చెయ్యాలా అని అడుగుతారు కదా. అప్పుడు కాలక్షేమం వినాలని వేస్ట్, విని లాభమే లేదు, వినాల్సిన మనీయే లేదు. ఎందుకోసం వినాలా? వింటే ఏం చేయాలంటే, ఈ ప్రకారం సంప్రదాయం ఉండాలి, ఈ సంప్రదాయం ప్రకారం ఉండాలని తెలుసుకోవాలా. అది వదిలేసి అదేంటి మనోళ్ళు కాదు, ఇదోళ్ళు కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదంటే అది ప్రయోజనం లేదే. అప్పుడు ఆళ్వార్ తిరువాయువును ఇగ్నోర్ చేస్తున్నాను అర్థం. ఆళ్వార్ని ఇగ్నోర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదు. ఒక కుక్కకి ఈ ఋషి ఏం చెప్తున్నాడు? కుక్క సంబంధం నాకు ఉండాలంటాడు. ఇదా వైష్ణవం. అది ఉన్నప్పుడు జంతువు సంబంధం ఉంటేనే మోక్షం అంటే, మనిషి సంబంధం ఉంటే, ఒక భాగవతుల సంబంధం ఉంటే, ఎందుకోసం అందువల్ల
ఈ ప్రకారం అప్పుడు తిరుక్కురుగూరు ప్రధానం ఉండో వైగాసి విశాగత్తు కొప్పొరు నాள் ఉండో షడగోపర్ కొప్పొరువర్ ఉండో తిరువాయుమొழி కొప్పు తెన్కురుగై కుండు. అటదిమే సరి స్వామి, ఆ ఊరు అంత ఊరా? திருவடிதி நாடென்னும் தென்குருகூர் என்னும் மறுவெடிய வன்பொருளென்னும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியனையை எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே తెలియనివ. తిరువడిది నాడెన్నం తెన్గురుగురు ఆ తామిర నది ఉండదే, పెద్ద నది. అది కాదు, ఆళ్వార్ పాసురం అంటేనే కొన్ని మందులు ఏదో ఒకటి తాగేసారంట, కానీ వాళ్ళ స్థితిలో ఉండరు. అట్లా ఆడతారు. ఇటు తలక ఆడద్ది, చేతులు ఆడద్ది, అయితే అప్పుడు నిజమంతా చెప్తారు. ఆ ప్రకారం పెరుమాలు ఉంటారంట. తెన్నా తెనాబెండు వండుమురల్ తిరువేంగడత్తు. ఆళ్వార్ పాసనం వచ్చిందంటే ఎట్లంటే ఆయనకి ఏమీ అర్థం కాదు. ఆయన స్థితిలోనే ఉంటారంట. ఏ స్వామి, అనుభవిస్తాము అనుభవిస్తాము అనుభవిస్తాం అనుభవిస్తాం అనుభవం 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 అనుభవిస్తా ఉంటాడు. అంత మాత్రం ఆళ్వార్ పాసనం ఉండకూడదా? తిరునాడు వాడి తిరుపొరునల్ వాడి తిరునాటి తెన్గురుగూరు వాడి తిరునాటి చిట్టత్తమిళ్ వాడి వాడి షడగోపన్ చిట్టత్తమిళ్ పావిషై అని చెప్పి ఇది ఏల్ శాస్త్రి చెప్తారు. ఆ ఏల్ శాస్త్రి పాసనం తిరునాడు వాడి తిరుపొరునల్ వాడి అంటే తిరునాడు వాడిని చెప్పిన తర్వాత, తిరునాడు వాడి అంటే శ్రీవైకుంఠం, తిరుపొరునల్ వాడి తిరుపొరునల్ దాని ఏది ఆళ్వార్ తిరునగిరి, అది వాడి అంటే బాగా చల్లగా ఉండాలంటారు. ఎందుకు స్వామి అంటే ఈ తిరుక్కురుగురుకు సమానమైన దివ్యదేశం అంటే శ్రీవైకుంఠం కాదు చెప్పుకోవచ్చు. అది కూడా సమానం కాదు. ఇది మనం ఎక్కడ చూసినాం తెలుసా? అన్బనాయి మధురగవి సొన్న సొల్ నంపువార్పతి వైకుంఠం కానీ ఆ పాత్రలో మనం ఇది చూస్తున్నాము. కన్వెన్షన్ తాంలో దాన్ని పూర్తిగా చూస్తున్నాము. ఏమిటంటే శ్రీవైకుంఠం గొప్పదా, ఆళ్వార్ తిరునగిరి గొప్పదంటే ఆళ్వార్ తిరునగిరి కంపేర్ చేసేటప్పుడు శ్రీవైకుంఠం కొంచెం సమానంగా పెట్టుకోవచ్చు అని చెప్తారు కదా. అంత వైభవం ఎందుకు ఏంటి అంటే దీన్ని చెప్తారు. దీన్ని ఒక ఆచార్య దేవులో ఒక గ్రంథం అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనారిని ఒక పెద్ద ఆయన ఏం చెప్తారంటే కంపేర్ చేస్తాడు. అక్కడ మథురలో ఉండే కృష్ణుడికిను ఇక్కడ ఉండే ఆళ్వారికిను ఏం కంపారిజన్ అంటే ఆటిల్ తురయిల్ ఊరిల్ ఉళ్ళ వైషమ్యం వాచామకోచరం అంటారు. ఆటిల్ ఆచార్యదేవుని 80వ సూత్రం ఇది. ఆచార్యదేవుని ఒక గ్రంథం నమ్మాళ్వారి హృదయ కమల ఏమని చూపిస్తుంది. ఇది 80వ సూత్రం. ఆ సూత్రం ఏంటంటే ఆటిల్ తురయిల్ ఊరిల్ ఉళ్ళ వైషమ్యం వాచామకోచరం అంటే ఆ ఆరు త్వర అంటే మనం ఒక చెరువులపై స్నానం చేయాలనుకోండి, ఇది వీళ్ళు స్నానం చేసే ఘట్టం ఇది, వాళ్ళు స్నానం చేసే ఘట్టం ఇది, వాళ్ళు స్నానం చేసే ఘట్టం ఇది, దానిగా త్వర అంటారు. అప్పుడు ఆటిల్ త్వరగిల్ ఊరు, ఆ ఊరు ఏంది? దాని తర్వాత కృష్ణుడు ఏంది? వ్యాసుడు ఎవరు? నమ్మాళ్వారు ఎవరు? ఈ మనం మూడు ప్రకారం 9 ఎత్తుకున్నారు. 9 రకరకాలుగా 9 విషయాలు తీసుకున్నాడు. దాంట్లో 6 ఒకటి చెప్తాను. ఏంటంటే కృష్ణుడు ఎక్కడ అవతారం చేశాడు? యమునా నది. ఆ యమున ఎట్లా ఉంటుంది? నలుపు. యమున మాయనై మన్ను వడమదనమైందనే యమున ఎట్లా ఉంటుంది? నలుపుగా ఉంటుంది. ఆ నలుపు అంటేనే అది రెండో పక్షం ఒకటి. రెండోది అక్కడ తావు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు పోయి చూస్తే కూడా అంత మాత్రం బాగుంటుంది. ఆడ తావు ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది. సరే స్వామి, ఆ యమున చూస్తే నలుపుగా ఉంటుంది, ఆ తావు ఎసిగా ఉంటుంది. సరే ఆ జీవి ఎట్లా ఉంటుంది అంటే అది బాగుండదు. ఊరు చూస్తే ఊర్లో జనాలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి జనాలకి ఏం తెలియదు తెలుసా? ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి, అది కూడా తెలియదంట. ఇది తిరుపావి వ్యాఖ్యానంలో ఎత్తున్నారు. తిరుపావ కరవైగల్ పించెండు కానం చెందున్న వ్యాఖ్యాన పెరియవాచంలో ఎట్టిందారు. ఆ ఊర్లో ఎట్లా ఉంటారంటే గోకులంలో ఎట్లా ఉంటారంటే ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి కూడా తెలియదంట. అంత మాత్రం జ్ఞానం లేని అట్లాంటి జనాలు ఉండదు. అయితే అదే కృష్ణుడికి. సరే స్వామి, ఇది కృష్ణుడికి. వ్యాసులు ఎలా ఉన్నారంటే వ్యాస గంగ, ఈయన యమున, ఆయన గంగలో ఉన్నాడు. ఆ గంగ ఆయన ఎక్కడంటే చేపలు పట్టేటోడు కొడుకు అయిన చేపలు తీసుకుంటారు కదా, ఆయన అమ్మాయికి కొడుకుదా వ్యాసుడు. వ్యాసుడు ఎవరో అనుకోబాకండి, అట్లాంటి చేపల కొడుకు. అది కాకుండా ఆ చేపలు అక్కడ ఎట్లా ఉంటుంది? స్మెల్ వస్తూ ఉంటుంది ఎప్పుడు తుమ్మలాంటి. అదే మీరు ఇక్కడ వచ్చేసింది ఆళ్వార్ తినకు వచ్చారంటే తామరవర్ణ నది. మీరు అది మాత్రం ఒకటి చెప్తాను. ఆ నదిలో పోయి మన పంచలంతా తీసుకుపోయి
అలిచామనుకోండి, ఏదో తలిపి ఉతికేమనుకోండి తెల్లగా వచ్చేస్తుంది. అంతే, సోపంతా వేయాల్సిన పని లేదు, ఏం వేయాల్సిన పని లేదు. దాంట్లో ఏదో ఒక రకమైన ఒక ఇది ఉంటుంది, ఆ నీళ్లు వాటం, ఆ నీళ్ళు ఆ ప్రకారం ఉంటుంది. అది ఒకటి తామరవన్నీ. తొరయని తిరుచంగని తొరై, తిరుచంగని తొరై. అటైతే మీ ఆళ్వారు అవతారం చేసిన దానివల్లే ఆ తొరకి అంత వైభవం. దాని తర్వాత అది ఊరు ఎట్లా ఉంటుంది, తిరుకురుగూరు. నల్లారు పలారు వాళ్ళు కురుగూరు చెడగోపన్, మంచోళ్ళు అక్కడ ఉంటారు. కృష్ణుడు అట్ట కాదు, ఎంత దుట్టలు. ఇట్లా చూస్తే దూరం చూస్తే అది కోటన వస్తుంది, అట్లా చూస్తే ఏదో అకాసురుడు వస్తాడు, ఇట్లా చూస్తే బకాసురుడు ఉండాడు. ఒక్కొక్కడు ఏదేది అన్ని అసురాలుగా ఉంటది. ఇక్కడ ఏమి అదంతా ఏమీ లేదే, ఏదే లేదే. నల్లార్ నవిల్ కురుహూర్ నగరా అని చెప్తారు కదా, అక్కడ అందరూ మంచోళ్ళుగా ఉండారు. అప్పుడు ఊరు గాని, అదే ప్రకారం ఆ త్వర గాని, అదే ప్రకారం ఆ కొండే నీళ్లు గాని అన్ని ఈ తెన్కురుగూరుకి సమానమైన ఊరు ఉండదంటే ఏనే లేదు. అందువల్ల ఏమవుతుంది, ఉండు తిరువాయుముడి కొప్పు తెన్కురుగై కుండు ఒరుబా తన్లో కుమోరు అని చెప్తారు కదా. ఇప్పుడు దీనికి 4 సమానంగా వేరే ఏం లేదు. 4 ఏంటి 4 సమానం? వైకాసి విశాఖానికి నక్షత్రానికి ఆ మాసానికి సమానంగా రోజు లేదు, షడగోపరికి సమానమైన ఎవరు లేదు, తిరువాయుడికి సమానమైన గ్రంథం లేదు, ఆ తెన్కురుగూరు అన్న ఊరికి సమానమైన ఊరు ఉన్నదని లేదు. ఇదిదా ఊరుబాల్ తనలో కుమ్మంటారు. ఇంకా ఉన్నది ఏమనేది, రేపు తెల్లవారిత కాలక్షేపం ఉన్నది. రేపటికి 10:30 గంటకి కాలక్షేపం, 10 కాదు 10:30 గంటకి. మళ్ళీ రేపు సాయంకాలం ఉన్నది, తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సందేహం అంటే అడగచ్చు. ఆళ్వారం బిడమనార్థి త్రివివేశనం ఆచార్యం త్రివివేశనం భగవత శరణం.